లార్డ్ ఎవ్రీవన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. మరి ఈరోజు మన మధ్యలో ఆరాధన చేయుటకు మరి దేవుడు ఏర్పరిచిన బిడ్డలు ప్రణీత మోజస్ సిస్టర్ గారు, మరి వాక్యోపదేశకులు మరి డాక్టర్ విజయ్ ప్రణీత్ గారు మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషము. కానీ మొదటిగా మనము ఆరాధన ప్రారంభించుకుందామండి. మరి ఆరాధన వాక్యం కొరకు బ్రదర్ మోజస్ గారు నడిపిస్తారు. మరి సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ గల పరలోకమ్మ తండ్రి, ఈ నామమే పరిశుద్ధపరచు. ముఖ్యంగా ఆరోగ్యమాయి సుస్థ సమృద్ధి ప్రభా ప్రేయర్ వర్షిప్ ని వర్డ్ ఆఫ్ గాడ్ ని బ్లెస్ చేయ ప్రభా. ఆ కుటుంబాలకు ఆరోగ్యమాయి సుస్థ సమృద్ధి వచ్చే ప్రభా. Death, disease, unclean spirit, badness, sadness, genetics, sin, sickness, curse, leave our families in Jesus' name. From the seventh heaven, grace, mercy, peace, compassion. మా పట్ల, మా కుటుంబం పట్ల, ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీస్ పట్ల అధికంగా ఉంటాయని నమ్ముచు ఈ కొద్దిన త్వరగా రాన్న నదిరేశ్రామున పొందిన పల్లకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రణీత మోజస్ గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగులాగున దేవుని నామాన్ని స్తుతించు, ఆయన నామాన్ని గణపరచుటకు గాను, ఆయన నామాన్ని స్తుతించుటకు గాను యేసయ్య ఇచ్చినటువంటి మహాకృపను బట్టి యేసయ్యకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో మనం స్తుతి ఆరాధన జరిగించుకుందామండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన సన్నిధిని కీర్తించుచు, ఆయన నామమును గనపరచుచు, ఆయన ఆరాధన ప్రియోకుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000లో అతి సుందరుడైనటువంటి దేవాతి దేవుని మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమస్త మహిమ కలుగునట్టుగా ఈ సమయము నాకు ఇచ్చినటువంటి సిస్టర్ వెర్సెస్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి నిన్న దినమున సిస్టర్ నాకు కాల్ చేసి, సిస్టర్ మీరు వర్షిప్ చేస్తారా అన్నప్పుడు నేను సిస్టర్ యొక్క మాటను అంగీకరించాను. దేవుడు మనందరినీ ఆయన కృపలో వాడుకోవడానికి ఇచ్చిన తలాంతులు ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి యేసయ్యకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నానండి. ఈ యొక్క స్తుతి ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మికిలి దయా కనికరము కలిగిన గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ యొక్క సాయంకాల వేళలో నా ప్రభా ఎండ్ టైమ్ రివైవల్ని పరిశుద్ధుడా నువ్వు బహుమూలముగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. సిస్టర్ జీవితంలో నువ్వు పెట్టినటువంటి ఈ యొక్క నాయన చక్కటి తలంపును బట్టి, ఆలోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దూరదేశములు ప్రభా బిడ్డ అమెరికాలో ఉంటూ నీ యొక్క సేవను చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ అందు ఆశ తృష్ణ కలిగి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఆ బిడ్డ నిన్ను గోచార్చిన విధానము చూసి ఆయన తన జీవితంలో మీరు చేసిన మేళ్ళు ఉపకారులను తలపోసుకొని బిడ్డ జీవితంలో మీరు చేసిన మేళ్ళకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. సిస్టర్ జీవితంలో చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సాక్ష్యములు అన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి యొక్క ప్లాట్ఫామ్లో తండ్రి మమ్మల్ని అందరినీ సిస్టర్ ప్రభా ఈ విధంగా ఆహ్వానించి ఆయన నిన్ను గణపరచడానికి, స్తుతించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి సిస్టర్ ఫ్యామిలీని దీవించి ఆశీర్వదించమని ఎంటైర్ రివైవల్ని ప్రభా నీ పరిశుద్ధ పరిచర్యలో ముందున్న కాలంలో బహుబలంగా వాడుకొనమని, సిస్టర్ యొక్క డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేయమని, ఈ యొక్క ఆరాధన నీకు మహిమకరంగా జరిగినట్లు కృప చూపించి సహాయం చేయమని జీవం కలిగిన యేసు నామమున నడుచున్నాను పరమ గొప్ప తండ్రి. ఆమేన్. ఈ దేవుని నామాన్ని స్తుతించటక్కాను, ఆయన నామాన్ని గణపరచటక్కాను ఈ యొక్క కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతిస్తామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అర్హత లేకున్నా ప్రేమించావో, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావో, ఇది కేవలం నీ కృపయే. అర్హత
లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉన్నది. ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి యేసయ్యకు నా నిండు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నానండి. మరి యొక్క కీర్తన పాడి దేవుని నామాన్ని
గణపరిచి కీర్తిస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడూ ఎడబాయడు, నీకు తోడయుంటాడు. ఇరుకులో విశాలమై నిన్ను విడిపించును, చెదరిన నీ గుండెను తిరిగి సరిచేయును. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడూ ఎడబాయడు, నీకు తోడయుంటాడు. శ్రమలలో ఇబ్బందులలో విడువక నిన్ను కాపాడును, భయపెట్టు దురాత్మలను నీ నుండి పారద్రోలును. శ్రమలలో ఇబ్బందులలో విడువక నిన్ను కాపాడును, భయపెట్టు దురాత్మలను నీ నుండి పారద్రోలును. ప్రార్థించు పరిశుద్ధుని, కరములెత్తి కన్నీళ్లతో ప్రార్థించు పరిశుద్ధుని, కరములెత్తి కన్నీళ్లతో. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడూ ఎడబాయడు, నీకు తోడయుంటాడు. నశించిపోయేడి మమ్ములను స్థిరమని నీవు నమ్మకుము, తినుచు తాగుచు సుఖించెదవా, ఆత్మ తీర్పును ఎదుర్కొనవా. నశించిపోయేడి మమ్ములను స్థిరమని నీవు నమ్మకుము, తినుచు తాగుచు సుఖించెదవా, ఆత్మ తీర్పును ఎదుర్కొనవా. ప్రార్థించు పరిశుద్ధుని, కరములెత్తి కన్నీళ్లతో ప్రార్థించు పరిశుద్ధుని, కరములెత్తి కన్నీళ్లతో. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడూ ఎడబాయడు, నీకు తోడయుంటాడు. ఇరుకులో విశాలమై నిన్ను విడిపించును, చెదరిన నీ గుండెను తిరిగి సరిచేయును. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడూ ఎడబాయడు, నీకు తోడయుంటాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ చక్కటి అవకాశంలో దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి యేసయ్య ఇచ్చినటువంటి మహా గొప్ప సమయమును బట్టి, తరుణం బట్టి యేసయ్యకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి సిస్టర్ పేర్సిస్ని బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన ఆరాధనలో నడిపించిన సిస్టర్ ప్రణీత మోజస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. మరి ప్రాముఖ్యమైన విషయము, ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ డాక్టర్ విజయ ప్రణీత్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. మరి ఈరోజు దేవుడు ఏర్పరచుకున్న సేవకురాలు వాక్యం కొరకు. మరి నేను చెప్పే కన్నా సిస్టర్ గారే తను ఇంట్రడ్యూస్ చేసుకొని మినిస్ట్రీ గురించి, మరి దేవుడు దేశ విదేశాలలో సిస్టర్ని వాడుకుంటున్నారు.
మరి నేను కొంచెం సేపు మాట్లాడడం జరిగింది. నేను చివరిగా పంచుకుంటాను ఆ విషయాలు. సమయము మరి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని సిస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైస్ లార్డ్ అండి. సో వెరీ నైస్ టు బి హియర్. చాలా సంతోషం ఇక్కడ ఉండడం. సో ఇట్స్ వెరీ నైస్ మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. చిన్న చిన్న గుంపుల్లాగా మీరు అక్కడ చేరి కెమెరాస్ పెట్టుకొని మీకు అంత దూరంలో ఇంటర్నెట్ రావడం చాలా సంతోషం. మీరున్న ఏరియాస్లో వాయిస్ అంతా క్లియర్గా వినిపిస్తుందా మీకు అందరికీ? వినిపిస్తుంది కదా? రైట్. సో వాళ్ళందరికీ కూడా రైట్. సో నేను మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా రమ్మన్నాను. నాకు సిస్టర్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే షీఈ్ ఇన్ యూఎస్ అండ్ షీఈ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఇన్ ఇండియా. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్, అంటే ఇది ఒక రకమైన, తెలుగులోనే మాట్లాడతాను, ఇది ఒక రకమైన మిషన్ వర్క్ అన్నమాట. అంటే మిషనరీ వర్క్లో మనం ఒక చోట ఉండి వేరే దగ్గర ఉన్న విశ్వాసులను బలపరచడం. దిస్ ఈజ్ ద సపోర్టింగ్ మిషనరీ వర్క్ అంటారు. సో సిస్టర్ ఆ సపోర్టింగ్ మిషనరీ వర్క్ చేస్తున్నారు. సో అమెరికాలో ఉండి సో షీఈ్ డూయింగ్, ఇండియాలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా, సో సి బర్నింగ్ బుక్ స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు. మీరు అందరు కూడా చూడండి, యూ కెన్ లెర్న్. ఇలాగా కూడా మీరు చెయ్యొచ్చు, అవునా? దిస్ ఈజ్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ మినిస్ట్రీ అంటే మనకు స్టేజ్ పొందుకొని అలా చేయడమే కాదు, కానీ దేవుని రాజ్యాన్ని, దేవుని కింగ్డమ్ని మనము బలపరచాలి అంటే ఆ హృదయం ఉంటే దేవుడు రకరకాలైన మార్గాలు మనకు తెరుస్తాడు. సో చాలా సంతోషం, మిమ్మల్ని అందరిని చూడడం చాలా సంతోషం. మీరు ఇలా గుంపులుగా కూర్చొని జూమ్లో చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ నా గురించి వచ్చేసరికి, నా పేరు విజయ. సో నేను డాక్టర్ని, నేను ఐ స్పెషలిస్ట్, ఆఫ్థల్మాలజీ. మాది బేసిక్గా ఇండియాలోనే హైదరాబాద్ తెలుసా? మీరు అందరు ఆంధ్ర అనుకుంటా, ఆంధ్ర తెలంగాణ నుంచి 2 ప్రాంతాల నుంచి ఉన్నారు. సో మేము హైదరాబాద్లో, నేను అక్కడే చదువుకున్నాను. తెలంగాణలోనే నా ఎంబీబీఎస్ అయిపోయింది. ఐ స్పెషలిస్ట్ లాగా నా ట్రైనింగ్ కూడా అయిపోయింది. అయితే నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడితో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అంటే దేవుడిని ముఖాముఖిగా చూడడం, ఆయన ఇలా దేవుడి ముఖదర్శనము నాకు కలిగినప్పుడు డాక్టర్గా బ్రతకాలనుకున్న నేను సేవ అనే పిలుపు నా జీవితంలోనికి వచ్చిందనమాట. అంతకుముందు ఎప్పుడు కూడా అందరు మ్యూట్ చేసుకుంటారా? మ్యూట్లో పెట్టుకోండి. నేను మ్యూట్ చేస్తున్నా, అవ్వట్లేదు మీరు. ఓకే, రైట్. సో నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయి, మాకు ఇంటర్న్షిప్ అంటారు, అంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరము హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఫెలోషిప్, ఆ ఫెలోషిప్ కూడా నేను మా జూనియర్స్ కలిసి మేమే స్టార్ట్ చేసినాం, ఒక చిన్న ఫెలోషిప్. ఆ ఫెలోషిప్లో దేవుడి యొక్క ముఖదర్శనం కలగడం ద్వారా డాక్టర్గా ఉండాల్సిన నేను, అంటే ఇప్పుడు కూడా నేను డాక్టరే, కానీ నా ముఖ్య ఉద్దేశం నేను డాక్టర్ అవ్వాలి, హాస్పిటల్ పెట్టాలి, పెద్ద పేరు పొందుకోవాలి అన్న ఆశయాలన్నీ కూడా దేవుడి కొరకు పని చెయ్యాలి అనే వైపు నా ఆశయాలు మళ్ళాయి. దాని తర్వాత, ఈ ఎన్కౌంటర్ తర్వాత, ముఖదర్శనం తర్వాత నేను పీజీ, అంటే స్పెషలైజేషన్ అనమాట, కళ్ళ డాక్టర్గా నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మరలా దేవుడు నన్ను దర్శించాడు. ఒక దర్శనంతో దర్శించినప్పుడు మాల్దీవ్స్ అనే ఒక చిన్న దేశం ఉంటుంది. లైవ్ ఏం లేదు కదా సిస్టర్? లేదు సిస్టర్. రైట్. సో మాల్దీవ్స్ అనే ఒక చిన్న దేశం ఉంటుంది. ఆ దేశానికి మీరు మిషనరీస్గా వెళ్ళాలని దేవుడు 2010లో దేవుడు మాతో మాట్లాడాడు. సో అప్పటికి నాకు పెళ్ళై 1 సంవత్సరం. అప్పుడు నేను మా హస్బెండ్ కలిసి మాల్దీవ్స్ అనే దేశానికి వచ్చాం. మేము ఈ దేశానికి వచ్చేటప్పుడు, ఈ దేశంలో నా జీతం ఎంత, నాకేమి ఇస్తారు, అసలు నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా కూడా దేవుడు నన్ను పిలిచాడు అన్న విషయం తప్ప మాకిద్దరికి కూడా ఏమీ తెలియదు. ఆ దేశం ఏంటి, పరిస్థితి ఏంటి అనేది మాకేమీ తెలియదు. మేము అలాగొచ్చేసాం. ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో మేము మామూలుగా పునరుత్థానము, యేసుక్రీస్తు అని మేము వెతుకుతుంటే, అక్కడ మాకు ఆ ఇంటర్నెట్లో, గూగుల్ అంటారు కదా, గూగుల్లో మాకేమొచ్చిందంటే ఈ దేశంలో ఈ పదాలు నిషేధించబడ్డాయి
అంటే అంత ఖచ్చితమైన దేశం అన్నమాట. సో ఈ దేశంలోనికి వచ్చేటప్పుడు బైబిల్ కూడా తీసుకొని రావద్దు. బైబిల్ తీసుకొని వస్తే ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో చెక్ చేసేటప్పుడు బైబిల్ కనుక మన సూట్ కేసులో కనిపించింది అంటే అక్కడ ఆఫీసర్ కనుక కొంచెం కోపస్తుడు అయ్యాడు అనుకోండి, జైల్లో పెడతాడు. కొంచెం మంచోడు అనుకోండి, రిటర్న్ టికెట్ తీసి ఇండియాకు పంపిస్తారు. అంత కష్టమైన దేశం. అయితే దేవుడు నాకు ఎప్పుడైతే మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి ఎప్పుడైతే ఈ దేశానికి రమ్మని చెప్పాడో అప్పుడు మాకు తెలిసింది. మేము మొత్తం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈ దేశం కష్టమైన దేశం అని తెలిసింది. అప్పుడు మేము ఏం చేసామంటే బైబిల్ తీసుకురావద్దు అని చెప్పారు కదా, అప్పుడు మేము స్టడీ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్, ఇన్ని 4-5 బైబిల్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని దేవుడికి చెప్పాం, ప్రభా నువ్వు నిజంగా మమ్మల్ని ఈ దేశానికి మిషనరీస్గా పిలుచుకుంటే ఈ బైబిళ్ళతో పాటు మేము దేశంలో ప్రవేశించాలి. నువ్వు లేకుండా, నీ వాక్యం లేకుండా ఈ దేశంలో మేము ప్రవేశించము అని నాకు కావాల్సిన 4-5 బైబిల్స్, పాస్టర్ గారు తనకు కావాల్సిన బైబిల్స్ అన్నీ తీసుకొని ఆ దేశానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆఫీసర్స్ నన్ను చూడగానే మీరు కొత్త నా దేశానికి అంటే అవును అన్నాను. ఏంటి డాక్టర్ అంటే ఆ డాక్టర్ అనేసి నా బ్యాగ్ ఇలా నెట్టేశాడు. పక్క ఆవిడ వినేసి ఏ హాస్పిటల్కి వచ్చారు అని అంటే అప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి వచ్చారంటే అవునా మీరు కొత్తగా వచ్చారని ఆమె బ్యాగ్ నెట్టేసింది. ఏ స్పెషాలిటీ మీరని పక్క వాళ్ళు అడిగారు. సో ఇలాగ ఐ స్పెషాలిటీ అంటే అలా బ్యాగ్ నెట్టేసింది. ఇలా అంటే ఒక బెల్ట్ మీద బ్యాగ్ ఇలాగా చెక్కింగ్కి వెళ్తుంది అనమాట ఆఫీసర్స్ ముందు. వాళ్ళు నన్ను పాస్టర్ గారి మొహం చూసుకుంటూ మీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ హాస్పిటల్కి వచ్చారు, ఏ స్పెషాలిటీకి వస్తున్నారని నెడతా మా బ్యాగ్ అవతల సైడ్ వచ్చేసింది. మేము తీసుకొని వచ్చేసాం. అంటే ఒక్కరు కూడా మా బ్యాగ్ ఓపెన్ చేయలేదు, ఒక్కరు కూడా మా బ్యాగ్ చెక్ చేయలేదు. సో అప్పుడు 16 సంవత్సరాల కింద అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట. అట్లాగా ఈ దేశానికి మేము వచ్చాం, మాల్దీవ్స్ అనే దేశానికి. వచ్చిన తర్వాత ఈ దేశానికి వచ్చిన తర్వాత సో దేవుడు చాలా పరీక్షించాడు. అంటే మేము ఆ మిషనరీ పిలుపులో మేము ఉంటామా లేమా అని దేవుడు పరీక్షించాడు. సో ఆ పరీక్షించే ప్రాసెస్లో ఈ దేశంలో నేను దాదాపు ఈ దేశానికి వచ్చిన తర్వాతనే నాకు 6 సర్జరీలు అయ్యాయి, 6 ఆపరేషన్స్ అయ్యాయి. ఈ దేశానికి రావడానికి ముందు ఒక ఆపరేషన్ అయింది. మొత్తం 7 ఆపరేషన్స్ అయ్యాయి నాకు. ఈ 6 ఆపరేషన్స్ అయ్యే ప్రాసెస్లో మరణం వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో చాలామంది ఏమన్నారంటే మీరు ఈ దేశానికి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి అని అన్నారనమాట. అంటే అప్పుడే పెళ్ళయి అప్పుడే ఇంకా మేము 20 సంవత్సరాలు 26, 27 అట్లాగా ఉన్న సమయం అప్పుడు. సో అప్పుడు వాళ్ళు మీరు వెళ్ళిపోండి, ఇంత చిన్న వయసులో ఇక్కడికి వచ్చారు, ఈ దేశం మంచిది కాదు, సో మీకేదో అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని అందరూ మా డాక్టర్స్ చెప్పేవాళ్ళు. సో అప్పుడు నేను లేదు, వెళ్ళే పరిస్థితే లేదు, దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాను తప్ప పరిస్థితులు మమ్మల్ని భయపెడితే మేము వెళ్ళము అని ఆ పిలుపులో అలాగే కంటిన్యూ అవ్వడం జరిగింది. అంటే ఒకవేళ దేవుడు గనక పిలుచుకుంటే మరణం కూడా మిమ్మల్ని చంపేయలేదు. ఏమే సో ఇన్నిసార్లు మరణం గుండా వెళ్ళినా కూడా దేవుడు కనీసం మరణ భయం అంటే కూడా ఏంటో కూడా నాకు తెలీదు. అంటే ఇన్నిసార్లు మరణ పరిస్థితుల గుండా వెళ్ళినా మరణ భయం తెలీదు. సో అది భయంకరమైన దేశం అయినప్పటికీ కూడా బైబిల్స్ తీసుకొని వచ్చే పరిస్థితి దేవుడు మాకు కలుగజేశాడు. సో అలాగే ఈ మరణకరమైన పరిస్థితులు అన్నిటి గుండా వెళ్ళిన తర్వాత 2010లో వచ్చాం. 2016లో ఈ దేశంలో ఒక చర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మన ఇండియన్స్ వచ్చేవాళ్ళు, కొందరు బంగ్లాదేశీ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. సో నేపాలీస్ కూడా వచ్చేవాళ్ళు. ఈ 3 దేశాల వాళ్ళ నుంచి ఒక చర్చ్ స్టార్ట్ చేసాం. ఈ చర్చి కూడా ఎలాగుంటుందంటే అండర్ గ్రౌండ్ చర్చి అనమాట. ఇలా మనకు మాదిరి ఇండియాలో ఇలాగ ఫ్రీగా కూర్చోవడానికి ఉండదు. లోపల ఒక సన్న గది, సన్న దారి, అందులోంచి సన్న మెట్లు, పైకి వెళ్తే ఒక రూము, ఆ రూమ్ దాటితే ఇంకొక రూము, అలాగా సీక్రెట్గా చర్చెస్ అనేవి జరుగుతాయి ఇక్కడ. అలాగ సీక్రెట్గా చర్చ్ నడిపే టైంలో ఒక 2-3 టైమ్స్ మా మీదకి పోలీస్ రైడ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు చాలామంది భయపెట్టి ఈరోజు మనం సంఘం ఆపేయాలి, ఈరోజు మన మీద రైడ్ అవుతుండొచ్చు అని చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు వాటికి భయపడి నా ఆరాధన ఆపొద్దు అని దేవుడు చెప్పాడు. సో సరే ఏదైతే అది అయింది, మనమైతే ఆరాధన ఆపేది లేదు అని మేము ఆరాధన చేస్తే మా డోర్ వరకు వాళ్ళు వచ్చారంట రైడ్ చేయడానికి. అక్కడి నుంచి ఏమైందో తెలీదు, మా డోర్ కొట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగైన పరిస్థితులు కూడా ఉన్నాయి. తర్వాత
ఈ పోలీస్ వాళ్ళు వస్తారు, చెక్ చేయడానికి వస్తారు అని చెప్పినప్పుడు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ రెంట్స్ చాలా బాగా ఉంటాయి. యూఎస్కి ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ రెంట్స్, అమెరికాకి ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు ₹1,00,000, ₹1,50,000 అలాగా ఉంటుంది రెంట్. ఆ ₹1,00,000 రెంట్కి మనం ఒక 5,00,000 అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ ఇల్లు ఖాళీ చేసి రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేస్తున్నామంటే ఇంక వాళ్ళు మనకు అడ్వాన్స్ ఇయ్యరు, 4-5 లక్షలు పోయినట్టే. అలాగా చాలా పోగొట్టుకున్నాం చర్చి నడిచే ప్రాసెస్లో. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అలాగ 3-4 ప్లేసెస్ తిరిగిన తర్వాత దేవుడు ఒక ప్లేస్లో మాకు స్థిరత్వాన్ని ఇచ్చి ఒక 3-4 ఇయర్స్ అనేది అక్కడే సంఘం నడపడం జరిగింది. సో అలాగ సంఘము నమ్మకంగా నడుపుతున్నప్పుడు దేవుడు మాకు డిసైపుల్షిప్ అనే ప్రోగ్రాం కూడా ఇచ్చాడు. మొదట డిసైపుల్షిప్ అనేది పాస్టోరల్ ప్రోగ్రామ్ అనమాట, పాస్టర్స్కి చేసే ట్రైనింగ్. సో శ్రీలంక నుంచి 2 పాస్టర్స్, ఒక లీడర్, తర్వాత మన ఇండియన్స్ కొందరు, వీళ్ళందరికీ కూడా పాస్టర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగ చర్చి నడుస్తున్న ప్రాసెస్లో దేవుడు మాతో మాట్లాడాడు, మీరు అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని దేవుడు మాట్లాడాడు. సో అలాగ మాట్లాడినప్పుడు అప్పుడు నేను దేవుడితో అన్నాను, ప్రభువా, హైదరాబాద్లో చదువుకున్నాను, హైదరాబాద్ తప్ప నాకు వేరేది తెలియదు, వేరే ఊర్లు చుట్టాల ఊర్లకు వెళ్ళడం కూడా తెలియదు, ఇండియాలో వేరే ఊర్లు అనేది తెలియదు, నా కాలేజ్ ఊరు తప్ప. సో ఇప్పుడు నాకు ఇండియాలోనే 2 ఊర్లు తప్ప నాకు వేరే ఊర్లు తెలీదు, నువ్వు వేరే దేశాలకు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను అని దేవుడు ఆసియా ఖండపు దేశాలకు వెళ్ళమని చెప్పాడు అనమాట. అయితే అలా వెళ్ళమన్నప్పుడు మేము ఎలా వెళ్తాం ప్రభా, మేము వెళ్ళలేం కదా, మాకేం తెలీదు, మరి నువ్వే కనెక్షన్స్ పంపించు, మేము వెళ్తామని చెప్పాం. అయితే ఒకరోజు ఇలాగే దేవుడు చూపించిన 1 నెల లోపల కొందరు యవనస్తులు వచ్చారనమాట. యవనస్తులు వచ్చి డోర్ కొట్టారు. చూస్తే చాలామంది వర్షిప్ లీడర్ పిల్లలు ఉన్నారు. అయితే ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే మేము మలేషియా నుంచి వచ్చాము, సో అండ్ సో పాస్టర్ మమ్మల్ని పంపించాడు, సో మీరు ఇలాగంట కదా అని వాళ్ళు పరిచయం చేసుకొని మా ఇంట్లోకి వచ్చారు. సో సరే అని మేము వాళ్ళకు ఫోన్ చేస్తే అవును మేమే పంపించాము, వాళ్ళకు వచ్చారు, వాళ్ళకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి మీరంటే మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు మిషన్ ట్రిప్కి వచ్చారని. సో మేము వాళ్ళు 2-3 రోజులు మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు హీ ఈజ్ అ టూరిస్ట్ అనమాట. అంటే దేశాలు తిరుగుతా సువార్త ప్రకటిస్తాడు ఆ అబ్బాయి చెన్నాడు, పాస్టర్ మీరు ఏషియా ఖండంలో ఏ దేశం వెళ్ళాలన్నా నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను అన్నాడు అనమాట. అంటే నేను చెప్పాను, బాబు దేవుడు మాతో ఏషియన్ కంట్రీస్కి వెళ్ళమని చెప్పాడు, సో కాబట్టి వీఆర్ రెడీ టు గో టు ఎనీ కంట్రీ అంటే అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళేసి అన్ని మిషన్ ట్రిప్స్ అరేంజ్ చేశాడు. సో మలేషియా ఏంటి, కంబోడియా ఏంటి, నేపాల్ ఏంటి, ఇట్లాగా చాలా దేశాలు మేము మిషన్ ట్రిప్స్ మొదలు పెట్టడం, ఫిలిప్పీన్స్, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఎలాగైతే అమ్మగారు మిమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టి నడిపిస్తారో అదేవిధంగా మేము ఫిలిప్పీన్స్లో, అదేవిధంగా నేపాల్లో, అదేవిధంగా శ్రీలంకలో మేము వెళ్ళి చేస్తాం, దగ్గరే కాబట్టి. ఇలాగ అనేక దేశాల్లో మిషన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పిలుచుకుంటే స్టోరీ వేరు, అర్థమవుతుందా? సో దేవుడు పిలుచుకుంటే ఆయనే నడిపిస్తాడు. దేవుడు పిలుచుకుంటే ఆయన పిలుచుకున్న పనికి మనం నమ్మకంగా ఉండాలి. కష్టమని భయపడొద్దు, ప్రాణభయం అని భయపడొద్దు, జరగదు అని భయపడొద్దు. సో ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని ఈ దేశానికి పిలుచుకున్నాడో అప్పుడు మేము అప్పుడే పెళ్ళై 1 ఇయర్ అయింది. పెళ్ళై 1 ఇయర్ అయిన వాళ్ళు ఏ అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి స్థిరపడాలనుకుంటారు, కానీ ఈ చిన్న దేశంలో అసలు ఏమీ లేని, కనీసం షాపింగ్ మాల్ కూడా ఉండదు ఈ దేశంలో. ఇలాంటి దేశానికి మిషనరీగా రావడానికి ఎవరు ఇష్టపడరు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఈ దేశానికి వస్తే ఇక్కడ నుంచి దేవుడు అనేక దేశాలకు తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి 2009-2010 ఆ టైంలో మా ఇంటికి మా సంబంధం లేకుండా దాదాపు 7-8 దేశాల వాళ్ళు డోర్ కొట్టొచ్చారు. నెలకొకరు డోర్ కొట్టేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు, మేము మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాం, సంబడి టోల్డ్ మీరు ఇక్కడ ఉన్నారని, మేము కెనడా నుంచి వచ్చాం మీరు ఇక్కడ ఉన్నారని, మేము జర్మనీ నుంచి వచ్చాం మీరు ఇక్కడ ఉన్నారని. అనేక దేశాలు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని కూడా కనెక్షన్ అడగలేదు, మాకు సో అండ్ సో కంట్రీలో కనెక్షన్ కావాలి, ఇక్కడ సేవ చేయాలని ఎవరిని అడగలేదు. దేవుడే తన ప్రజలను మా దగ్గరికి పంపించి
సో వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే ద్వారాలు తెరిచి దేవుడే అనేక దేశాలను పంపించాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడి నుంచి పిలుపు పొందుకోవాలంటే, దేవుడి నుంచి ఏర్పాటు పొందుకోవాలంటే, సో మనం సేవ ఎలాగైనా చేయొచ్చు. సో కోత ఎంతో విస్తారం కాబట్టి కోతకు పనివారు చాలా తక్కువ ఉన్నారు. మనం ఇష్టంతో సేవ చేయొచ్చు, మన ఓన్ సమర్పణతో సేవ మొదలు పెట్టొచ్చు, సో మనం భారముతో సేవ మొదలు పెట్టొచ్చు. కానీ ఎలాగ సేవ మొదలుపెట్టినా కూడా దేవుడి యొక్క ముఖదర్శనం పొందుకొని ఆ ముఖదర్శనము ద్వారా వచ్చే నడిపింపులో కనుక మనము సేవను ముందుకు తీసుకెళ్ళామనుకోండి, అక్కడ ఏ ప్రయాస ఉండదు. ఇంకా దేవుడే సమస్తమును సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో ఇలాగ మేము అనేక దేశాల్లో మా సేవ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2019లో కోవిడ్ వచ్చింది. నేను అప్పుడే అమెరికాకు వచ్చాను. అప్పుడు నేను 2018 అమెరికాకు వచ్చి 19లో వచ్చాను. 19లో వచ్చి నేను రిటర్న్ అయ్యి నేను అక్టోబర్లో రిటర్న్ అయ్యాను. ఇంకా నవంబర్లో కోవిడ్ వస్తుందని చెప్పేశారు. 2019 కల్లా డిసెంబర్ కల్లా ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది. అయితే 2020లో దేవుడు ఏం చెప్పాడంటే ఆన్లైన్ మినిస్ట్రీ, సో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో వచ్చి సువార్త సేవ చెయ్యాలి ఇండియన్స్కి అని అన్నాడు అనమాట. సో ఆల్రెడీ ఇప్పటికే 2020 కల్లా నేను భారతదేశాన్ని వదిలేసి చాలా రోజులైంది. మేము 2010లో వచ్చాం, 20 కల్లా 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్లో మేము భారతదేశానికి ఒక 2-3 సార్లు వచ్చాం అంతే. ఎవరైనా పెళ్ళిళ్ళు అలాగుంటే వచ్చాను తప్ప ఎప్పుడు భారతదేశంలో వచ్చి ఒక 2-3 నెలలు ఉన్నది లేదు ఆ 10 సంవత్సరాల్లో. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఈ దేశం కొరకు పిలిచాడు, ఈ దేశంలోనే ఉంటాం, ఇంకా భారతదేశంతో ఏం పని, మనకు అక్కడ ఏమీ లేదు కదా అని ఆ దేశానికి వెళ్ళాల. అయితే 2020లో దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఆన్లైన్ మినిస్ట్రీ మొదలు పెట్టాలని దేవుడు నాతో పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు అంతకుముందే దేవుడు మాట్లాడాడు. నేను ఒప్పుకోలేదన్నమాట. ఇండియాలో నేనెందుకు ప్రభా, చాలామంది సేవకులు ఉన్నారు, నాతో అవసరం ఉందా నీకు, నన్ను వదిలే, నేను ఇండియాకి రాను, ఏదో ఈ మిషన్ వర్క్స్ చేసేసుకుంటాను, నాకు సోషల్ మీడియాలో మనం ఎక్కడొస్తాం, నేను రాని, ఈ కెమెరాలు ఇవన్నీ నా వల్ల కాదు అంటే దేవుడు 2020లో చాలా క్లియర్గా మాట్లాడాడు. అప్పుడు కోవిడ్ వస్తున్న సమయంలో దేవుడు నాతో చెప్పింది ఏంటంటే ఇది సంఘము పశ్చాత్తాపపడాల్సిన సమయము, సంఘానికి పశ్చాత్తాపము ప్రకటించాలా అని దేవుడు నాతో చెప్పాడు. అయితే నేను చెప్పాను చాలామంది ఉన్నారుగా, వాళ్ళు ప్రకటించుకుంటారు, నేను చెప్పనులే అని నేను దేవుడితో వినట్లేదన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మీడియా కెమెరాలు ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు. నేను రాను అని చెప్తున్నప్పుడు అప్పుడు చాలా మెసేజెస్ నా దగ్గరకు వచ్చాయి. ఆ మెసేజెస్ అన్నీ కూడా కోవిడ్ని వెలగొడుతున్నాం, కోవిడ్ని బంధిస్తున్నాం, కోవిడ్ని ఇది చేస్తున్నామని చాలా ఆవేశపూరితమైన ప్రసంగాలు చాలా జరుగుతున్నాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరు చెప్తున్నారు పశ్చాత్తాపం? ఒక్కరు కూడా పశ్చాత్తాపం చెప్పట్లా. ఇది బంధిస్తే పోయేది కాదు, ఈ బంధించాలి అనేటోళ్ళు కూడా నెల రోజుల్లో వాళ్ళే బంధింపబడతారు రూమ్లో. ఇది బంధిస్తే పోయేది కాదు, ఇది గద్దిస్తే పోయేది కాదు, ఇది సంఘం పశ్చాత్తాపపడాల్సిన సమయం. నువ్వు వెళ్తావా, వెళ్ళకపోతే సంఘం పశ్చాత్తాపడకపోతే నేను నిన్ను దోషిగా ఎంచుతానని ఎజేకియల్ని దేవుడు గద్దించినట్టుగా బెదిరించినట్టుగా నాతో దేవుడు మాట్లాడినప్పుడు వాహమ్మో అని ఒక్క మెసేజ్ కొరకు నేను యూట్యూబ్లో వచ్చాను. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, ఎవరు చేశారు మాకు, అప్పుడు మా ఎడిటర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో అంటే మాకు ఆల్రెడీ చర్చ్ వేరే దేశాల్లో మినిస్ట్రీ ఇదంతా ఉంది కదా, ఆల్రెడీ అప్పుడు ఎడిటర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మా ఎడిటర్ ఎప్పుడైనా ఒకసారి అని ఎప్పుడో ఒక 2 years కింద మాకు ఛానల్ ఓపెన్ చేసి పెట్టాడు. సరే అని ఆ ఛానల్లో ఒక్క వీడియో రిలీజ్ చేసాం, ఇది బంధించే సమయం కాదు, ఇది పశ్చాత్తాపపడే సమయం అని. అప్పుడు ఆ వీడియో చాలా వెళ్ళిపోయింది. అప్పుడు అసలు నేనంటే ఎవరో తెలియదు, ఆ వీడియో చాలా వెళ్ళిపోయి ఇంకా చాలామంది కాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో చూసి ఫోన్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, కాల్ చేసి సో దేవుడు మాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు అన్నాడు ఇంకొక మెసేజ్, కీర్తనల గురించి చెప్పు. సో మహోన్నతిని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. దాన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఎవరు మహోన్నతిని చాటున ఉంటారో అది చెప్పు అన్నాడు. సరే అని సెకండ్ మెసేజ్ తర్వాత ఇప్పుడు ఈ 2 చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే అంత్యదినాల గురించి వాళ్ళకి ఎవరు చెప్తారు, నువ్వు ప్రకటన గ్రంథం చెప్పు అన్నాడు దేవుడు. ఆల్రెడీ అప్పటికే నేను ప్రకటన గ్రంథం గురించి ఒక 14 సంవత్సరాలు నా ఓన్ స్టడీ చేసుకొని నా మెటీరియల్ సిద్ధపరచుకున్నాను. ఇప్పుడు నేను నీకు చెప్పిందంతా కూడా నువ్వు వాళ్ళకి చెప్పాలి. అలా ప్రకటన గ్రంథం చెప్పేసరికి
ఇట్స్ ఆల్ లైక్ ఇంకా అది మొత్తం వెళ్ళిపోయి ఇంకా నన్ను ఎన్ టైమ్స్ ప్రీచర్ చేసేసి నేను ఆ మీడియా మినిస్ట్రీ నుంచి బయటికి రాకుండా ఫిక్స్ అయిపోయాను ఇంకా. ఎందుకంటే అప్పటికే చాలామంది ఫాలో అవ్వడం మొదలుపెట్టారు, కాల్స్ చేయడం మొదలుపెట్టారు. లైవ్ ఒక్కరోజు 2 నిమిషాలు లేట్ అయితే చాలా కాల్స్ వచ్చేవి, ఇంకా అవ్వట్లేదేంటి ఇంకా అవ్వట్లేదేంటని. అలాగ వెళ్ళిపోయి ఒక్క వీడియోతో వచ్చిన నన్ను దేవుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఎంత ఉందమ్మా 1.5 1.6 లక్షన్నర మంది ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. అందులో లక్షన్నర దీంట్లో ఇన్స్టాలో ఒక 30-40, ఇక్కడ మొత్తం కలిసి ఒక 2 లక్షల దాకా ఉంటారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా కలిసి అట్లా ఎక్కువ ఫాలోవర్స్ అవ్వడం. తర్వాత వచ్చిన వాళ్ళు మాకు ఇంకా నేర్చుకోవాలి ఉందని డిసైపుల్షిప్ స్టార్ట్ అవ్వడం. తర్వాత వేరియస్ కంట్రీస్ నుంచి, ఎస్పెషల్లీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటే ఈ దేశాలు మేము మిషన్ ట్రిప్లో కవర్ చేయలేదు. అంటే దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది చూడండి. మేము మిషన్ ట్రిప్స్లో కవర్ చేసింది ఏషియన్ కంట్రీస్, ఆసియా ఖండపు దేశాలు. కానీ మేము మిషన్ ట్రిప్స్లో అమెరికాకు వచ్చాను, కానీ ఐ వాజ్ నాట్ ఫోకస్డ్. అమెరికా మీద నేను అంత ఫోకస్ చేయలేదు. అమెరికాకు అప్పటికే 2-3 సార్లు వచ్చాను, కానీ నేను ఫోకస్ చేయాల. కానీ ఎప్పుడైతే నేను సోషల్ మీడియాలోకి వచ్చానో అమెరికా నుంచి ఎక్కువ మంది, కెనడా నుంచి ఎక్కువ మంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ నుంచి ఎక్కువ మంది చూసేవాళ్ళు అనమాట. అప్పుడు నేను 2020 నుంచి 2022 వరకు మా పరిస్థితి ఎలాగుందంటే రోజుకి 2 గంటలే నిద్ర, 2 గంటల కంటే ఎక్కువ నిద్ర ఉండేది కాదు. సో మొత్తం ఎలాగంటే అమెరికా, కెనడా నుంచి నైట్ అంతా మీటింగ్స్, ఇండియాలో డే అంతా మీటింగ్స్. సో అలాగ కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందని కళ్ళు తెరిచి ప్రార్థన చేసేదాన్ని. అలాగ దేవుడు ఒక 2 సంవత్సరాలు, అసలు 2 సంవత్సరాల్లో ఒక 7-8 సంవత్సరాల్లో వాడుకోనే అంతగా దేవుడు వాడుకొని, దాని నుంచి సి మినిస్ట్రీ ఎప్పుడైతే మనకు సోషల్ మీడియాలోకి వచ్చిందో అక్కడ నుంచి దేవుడు ఇంకా విస్తారంగా ఒక 14 దేశాల్లో దేవుడు మనల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక 14 దేశాల నుంచి మనకు స్టూడెంట్స్ ఉన్నారు. సో సి మినిస్ట్రీ ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు శ్రీలంకన్ వాళ్ళకి నేను కాలేజ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా 2016లో. ఆ కాలేజ్ కాస్త బాగా విస్తరించి సి బర్నింగ్ బుష్ బైబిల్ కాలేజ్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మనకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. సో దానితో పాటు ఇప్పుడు ఈ సోషల్ మీడియాతో బైబిల్ కాలేజ్ చాలా విస్తృతంగా 14 దేశాల్లోనికి వెళ్ళింది. మేము ఇంతకు ముందే 2016లో మేము మొదలుపెట్టిన మిషన్ మినిస్ట్రీ అనేది, ఆ మిషనరీ వర్క్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసే వాళ్ళందరికీ ఎప్పుడైనా ఒకసారి కలవాలని మనకు సి మినిస్ట్రీ కన్వెన్షన్స్ అని జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి. మీకు జొరాస్ట్రియన్ క్లబ్ ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉంటే అక్కడ సంవత్సరానికి 3 సార్లు, జనవరిలో ఒకసారి, మేలో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి. మనకు 2 క్రానికల్ 6th చాప్టర్లో, అంటే 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. సంవత్సరానికి 3 పండగలు నువ్వు చెయ్యాలి అంటే, సొలొమోను సంవత్సరానికి 3 పండగలు చేస్తూ వచ్చాడు అని మాట్లాడిన ద్వారా దేవుడు హైదరాబాద్లో కన్వెన్షన్స్ మ్యాసివ్గా జరుగుతాయి. అంటే కొంచెం మెగా మీటింగ్స్ జరిగేటట్లే జరుగుతాయి. మిషన్ వర్క్ లాగా ఉండదు, అది కొంచెం పెద్దగా ఉంటుంది. సో అలాగా కన్వెన్షన్స్. సో కాబట్టి సి మినిస్ట్రీ కన్వెన్షన్స్ మొదలైనాయి, సి బర్నింగ్ బుష్ బైబిల్ కాలేజ్ మొదలైంది. ఆల్రెడీ మిషన్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో దాంతోపాటు సోషల్ మీడియా వర్క్ జరుగుతుంది. సో ఇంకా దాని తర్వాత దేవుడు పుస్తకాలు రాయమని చెప్పాడనమాట. ఆ పుస్తకాలు రాయడంలో ఇప్పటి వరకు దాదాపు 5 పుస్తకాలు రాశాను. అవన్నీ కూడా అమెరికాలోనే రిలీజ్ అయ్యాయి. సో ఆ పుస్తకాలే మన బైబిల్ కాలేజ్లో మనం చెప్తాం. సో ఇలా దానితో పాటు ఇంకా సి మినిస్ట్రీ యూత్ అని ఉంటుంది. తర్వాత సి మినిస్ట్రీస్ డాక్టోరల్, అంటే డాక్టర్స్, నేను డాక్టర్ కదా, సో ఈ మధ్య కాలంలోనే సి మినిస్ట్రీ డాక్టర్స్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం. తర్వాత సి మినిస్ట్రీ యూత్ ఇంకొకటి తీసుకుంటారు. ఇలాగా సి మినిస్ట్రీస్ ద్వారా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలా బ్రాంచెస్లో కంటిన్యూస్గా వర్క్ జరుగుతుంటుంది. అంటే ఒక్క రోజుకి ఒకే టైంలో 4-5 జూములు నడుస్తుంటాయి. ఒక జూమ్లో నేనుంటే, ఒక జూమ్లో పాస్టర్ గారు ఉంటే, ఇంకో జూమ్లో ఇంకొకరు ఉంటే, ఇలాగ కంటిన్యూస్గా మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇండియాకి వచ్చినప్పుడల్లా ఒక 1 నెల రోజులు మిషన్ ట్రిప్స్ అలాగ వెళ్ళిపోతాం. ఇంకా పిల్లల్ని ఎక్కడైనా ఒక దగ్గర చుట్టాల ఇంట్లో పెట్టేసి ఇంకా మేము వెళ్ళిపోయామంటే 20 రోజుల్లో 25 మీటింగ్లు, 30 రోజుల్లో 40 మీటింగ్లు, ఇంకా అలాగ వెళ్ళిపోయామంటే కారులోనే
మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి ఇవన్నీ కూడా మీటింగ్స్, లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా కార్లో తిరిగి 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 మీటింగ్స్ అన్నీ చేసి 20-30 మిషన్ మీటింగ్స్ చేసి మళ్ళీ మేము రిటర్న్ వస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉండేది మాల్దీవ్స్ అనే దేశంలో, ఇంకా మాల్దీవ్స్లోనే ఉన్నాము. మాల్దీవ్స్ నుంచి నాకు సంవత్సరానికి ఒక 4 రోజులు పెయిడ్ హాలిడేస్ ఉంటాయి. ఆ హాలిడేస్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్లో మొత్తం మీటింగ్స్ అన్నీ చూసుకొని మళ్ళీ వస్తాం. సో మా జీవితంలో ఇప్పుడు 2026 కదా, 2020 నుంచి 2026 వరకు ఒక్క హాలిడే అనేది మాకు తెలియదు. హాలిడే అనేది ఎలాగుంటుందో తెలియదు. మొన్న 2026లోనే దేవుడు ఒక 2 సార్లు నాకు హాలిడే ఇచ్చాడు. ఈ 6 సంవత్సరాలలో హాలిడే అనేది తెలియదు. ఇక్కడుంటే హాస్పిటల్లో వర్క్ చేయాలి, నేను డాక్టర్ కదా. హాలిడే ఇచ్చినప్పుడు ఇండియాలో వెళ్ళి మీటింగ్స్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రాగానే వర్క్ చేయాలి, మళ్ళీ హాలిడే ఉంటే మీటింగ్స్ చేసుకోవాలి. సో ఇక్కడ హాలిడే ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఆల్రెడీ చర్చ్ ఉంది కదా, సో ఇక్కడ చర్చ్ వాళ్ళని చూసుకోవాలి. సో అలాగా ఒక 6 సంవత్సరాలు దేవుడు, నిద్ర సరిగ్గా లేదు, తిండి సరిగ్గా లేదు, అంటే టైం లేక, సో అలాగ దేవుడు అన్ని దేశాల్లో ఎస్టాబ్లిష్ చేశాడు. సో మరి ఎందుకు ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉంది, అవునా? సో ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు డాక్టర్ అయినప్పుడు బ్రతకలేక శుభ్రంగా బతికేస్తాం కదా, అవునా కదా? సో శుభ్రంగా జీతాలు ఉంటాయి, శుభ్రంగా బతికేస్తాం. మరి ఎందుకు ఇంత కష్టపడి తిండి లేకుండా, నిద్ర లేకుండా? ఒక్కరోజు నాతో ఎవరైనా ఉంటారంటే నేను చెప్తాను, ఒక్కరోజు నాతో బ్రతికారంటే వాళ్ళ పని అయిపోద్ది. ఎందుకంటే ఒక్క రోజులో ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు నాకు. సో ప్రతి ఒక్క మినిట్ నాకు చాలా వ్యాలిడ్ అనమాట. మినిట్ ప్రతి ఒక్కటి ఫిక్స్ అయిపోతుంది. అంటే ఈరోజు నైట్ పడుకునే ముందే రేపు నా షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది. సో మాకు మార్నింగ్ డివోషన్ ఉంటుంది 5 గంటల నుంచి 7 గంటల వరకు. వినండి, మీరందరూ కూడా వినండి, ఒక్క రోజులో ఎంత పని చేయొచ్చు, అందరు కూర్చున్న వాళ్ళు వినండి. సో 5 to 7, 7:30 వరకు మార్నింగ్ డివోషన్ ఉంటుంది. ఒకసారి నేను వస్తాను, నేను రాకపోయినా కూడా మార్నింగ్ డివోషన్ చూసుకుంటాను. ఆ 7:30 తర్వాత 7:30 to 8:30 నేను రెడీ అయిపోయి 8:30 కల్లా బయలుదేరిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాను. 9 to 5 నాకు హాస్పిటల్ ఉంటుంది. 5 నుంచి రిటర్న్ రాగానే ఒక 1 అవర్ ఫ్రెష్ అప్ అయిపోయి 6 o'clock నేను బైబిల్ కాలేజ్లో కూర్చున్నానంటే 10 వరకు మీటింగ్స్ ఉంటాయి. 10, 9:30 వరకు మీటింగ్స్ ఉంటాయి. సో 10, 9:30 మీటింగ్స్ చేసుకోగానే ఈ మధ్యకాలంలో లేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైవ్ ప్రోగ్రామ్స్లో మళ్ళీ ప్రీచింగ్ 10 to 11, అంటే 5 o'clock నా క్లాక్ మొదలైతే 11 o'clock వరకు నాకు ఎక్కడ గ్యాప్ ఉండదు. మధ్యలో పేషెంట్స్ చూస్తున్నప్పుడు, పేషెంట్లను చూస్తాం కదా, పేషెంట్కి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు నా బైబిల్ స్టడీ చేసుకుంటా. పేషెంట్స్ మధ్యలో ఉన్న గ్యాప్తో, అంటే ఒక పేషెంట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పేషెంట్ రావడానికి ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు టైం ఉంటుందిగా, ఆ టైంలో బైబిల్ స్టడీ చేస్తాను. ఆ టైంలో నా బుక్స్ రాస్తాను. ఆ 5 మినిట్స్లో అలాగ ఒక్కొక్కసారి 10-20 నిమిషాలు దొరికితే అలాగ బుక్స్ రాస్తే నేను ఇప్పటికీ 4-5 అవర్స్ బుక్స్ కంప్లీట్ చేశాను. సో కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొరకు పని చేయాలంటే మనం ఒప్పుకోవాలి అంతే. టైం లేదు, చేత కాదు, నా వల్ల కాదు, ఇవన్నీ కాదు. దేవుడు కొరకు పని చేయాలి అనుకుంటే నువ్వు ఒప్పుకుంటే చాలు, దేవుడు ఎంతైనా సామర్థ్యం ఇస్తాడు. సో మళ్ళీ నేను ఫుల్గా కంప్లీట్ ఆరోగ్యమా అంటే కాదు. ఎన్ని ఆపరేషన్లు అయ్యాయని చెప్పాను? 7 ఆపరేషన్స్ అయ్యాయని చెప్పాను, అవునా? ఈ 7 ఆపరేషన్స్ అయిన తర్వాత నేను ఒక్కదాన్నే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాను, ఒక్కదాన్నే దుబాయ్కి వెళ్ళిపోతాను, ఒక్కదాన్నే అమెరికాకి వెళ్ళిపోతాను, ఒక్కదాన్నే కెనడాకి కూడా వెళ్ళిపోయి చేయాల్సిన మీటింగ్స్ అన్నీ చేసుకొని వచ్చేస్తాను. అంటే ఏంటి? దేవుడు పని చెయ్యాలంటే మనకు ఏది పెద్ద ఏ యాక్షన్లు, ఓవర్ యాక్షన్లు ఏది అవసరం లేదు. ప్రభువా నేను చేస్తాను అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు ఆ టైమింగ్ వాడుకునే కెపాసిటీని దేవుడు ఇస్తాడు. ఆ టైమింగ్స్ని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా వాడుకోవాలనే కెపాసిటీ ఇస్తాడు. సో చాలామంది స్త్రీలు, అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, ఎప్పుడో ఒక డెలివరీకి, ఎప్పుడో అయిన ఆపరేషన్కి, నాకు పెద్ద ఆపరేషన్ అయింది కదా అని 10 సంవత్సరాల తర్వాత కూడా మూలుగుతుంటారు. అలా కాదు. దేవుడికి గనక మనం సమర్పించుకుంటే ఆ ఆపరేషను, ఆ నొప్పి, ఆ బాధ దేవుడు అక్కడే తొలగించి జీవిత కాలం అంతా గొప్ప బలాన్ని ఇచ్చి దేవుడు మనల్ని పరిగెత్తేలాగా చేస్తాడు. మరి ఎందుకు మనం ఇంతలా పరిగెత్తాలి, ఎందుకు మనం ఇంతలా సేవ చేయాల్సిన అవసరం ఉంది అంటే,
యేసుక్రీస్తు రాకడకి సంఘము సిద్ధపడాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా, అర్థమవుతుందా? యేసుక్రీస్తు రాకడికి ఏం చేయాలి? సంఘాన్ని సిద్ధపరచాల్సిన అవసరత ఉంది. సేవ విస్తృతంగా జరుగుతుంది, కానీ సిద్ధపాటు ఎంత జరుగుతుంది అనేది ముఖ్యం. సేవ విస్తృతంగా జరుగుతుంది. మీరు ఆంధ్రాలో చూడండి, అడుక్కో చర్చి ఉంటుంది, ఒక్క వీధికో చర్చి ఉంటుంది. సేవకి కొదవేమీ లేదు, కానీ సిద్ధపాటుకి మాత్రం చాలా కొదవ ఉంది. సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ సిద్ధపరచాలి అన్న భావన కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే సిద్ధపరచాలి అని ఆశపడుతున్నారో వాళ్ళు ఎక్కువగా పరిగెత్తాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సంఘాన్ని సిద్ధపరచడానికి సిద్ధపడ్డారనుకోండి, మా పరుగులు కొంచెం తగ్గుతాయి, అవునా కదా? సో ఎందుకు? ఈ సిద్ధపడే ప్రాసెస్లో మీరందరూ కూడా ఎత్తపడతారు. కాబట్టి ఈ సిద్ధపడే ప్రాసెస్లో, సిద్ధపరిచే విధానంలో మీరందరూ కూడా దేవుడి చేత వాడబడతారు. కాబట్టి ఆ యొక్క పని అనేది అందరి మధ్యలో పంచబడుతుంది. సో ఇప్పుడు సిద్ధపాటు ఎలా జరగాలి, సంఘములో సిద్ధపాటు ఎలా జరగాలి అనేది నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సో యేసుక్రీస్తు వస్తున్నాడు, నేను సిద్ధపడాలంటే ఎవరు సిద్ధపడరు. మాటలతో ఎవ్వరూ కూడా సిద్ధపడరు. నేను సిద్ధపడాలి, నువ్వు సిద్ధమేనా అనే మాటలతో ఎవరు సిద్ధపడరు. సో హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, దేవుడికి స్తోత్రం అని ఊరికే దేవుడి మాటలు బడబడా పలకడం ద్వారా కూడా ఎవరు సిద్ధపడరు. ఎవరు సిద్ధపడతారు అంటే, యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇద్దరు గురించి చెప్తాడు, అవునా? ఎవరు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. సో ఇది నేను మీకు ఒక కథలాగా చెప్తాను. సో 10 మంది కన్యకలు ఉన్నారంట. ఎంతమంది? 10 మంది ఉన్నారు. ఇందులో 5 బుద్ధిగల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. అయితే బుద్ధిగల వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుడు తెలవనోళ్ళు, తాగుబోతు, తిరుగుబోతోళ్ళు కాదు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా ఏముంది? దీపం ఉందంట. ఆ దీపము వెలగడానికి సరిపోయేంత నూనె ఉంది. సో బుద్ధిగల కన్యకల దగ్గర కూడా ఏముంది? దీపం ఉంది. దీపం వెలగడానికి సరిపడా నూనె ఉంది బుద్ధి లేని వాళ్ళ దగ్గర. బుద్ధిగల వాళ్ళ దగ్గర ఏముంది? బుద్ధిగల వాళ్ళ దగ్గర కూడా దీపం ఉంది. దీపములో వెలగడానికి సరిపడా తైలం ఉంది. బుద్ధిగల వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఏంటంటే, వాళ్ళ దగ్గర బుడ్డిలో ఎక్స్ట్రా తైలం ఉంది. అంటే ఈ 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మంది దీపాలు పట్టుకొని ఉన్నారు, 10 మంది దీపాలు వెలుగుతున్నాయి. కానీ వీళ్ళని కనుక మనం గమనించి చూస్తే 5 మంది దగ్గరనేమో ఎక్స్ట్రా తైలం లేదు, ఎక్స్ట్రాగా పెట్టుకోలేదు. ఇంకొక 5 మంది దగ్గరనేమో ఎక్స్ట్రా తైలం ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ దీపము దేనికి సూచన? వాక్యం ఏమంటుందంటే, వాక్యము నీ పాదాలకు దీపము. అంటే ఈ 10 మంది కూడా బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, ఈ 10 మందికి కూడా వాక్యం తెలుసు. ఈ విషయం మీరు గమనించాలి. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు బుద్ధి లేనోళ్ళు తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు. కాదు. బుద్ధి లేనోళ్ళు తాగుబోతు, తిరుగుబోతు కానే కాదు. వాళ్ళు యేసుక్రీస్తు అంటే వాళ్ళకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వాళ్ళు గ్రహించిన వాళ్ళు, గమనించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా దీపం ఉంది. బుద్ధి లేని వాళ్ళ దగ్గర కూడా దీపం ఉంది. బుద్ధి లేని వాళ్ళ దీపం ఆరిపోలేదు. బుద్ధి లేని వాళ్ళ దీపం కూడా వెలుగుతానే ఉంది. బుద్ధి గల వాళ్ళ దీపం కూడా వెలుగుతానే ఉంది. అయితే బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి గల వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని అంటే పెళ్లి కుమారుడు వస్తాడని ఎదుర్కోవడానికి పోయారంట. బుద్ధి లేని వాళ్ళు పోయారు, బుద్ధి గల వాళ్ళు పోయారు. అంటే బుద్ధి లేని వాళ్ళకి కూడా యేసుక్రీస్తు వస్తాడని తెలుసు, బుద్ధి గల వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వస్తాడని తెలుసు. బుద్ధి లేని వాళ్ళకు కూడా సిద్ధపడాలని తెలుసు, బుద్ధి గల వాళ్ళకు కూడా సిద్ధపడాలని తెలుసు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ వెళ్ళారు. యేసుక్రీస్తు రాకడ వస్తుంది, వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేసరికి ఇద్దరూ నిద్రపోయారంట. బుద్ధి లేని వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి గల వాళ్ళు నిద్రపోయారు. ఇద్దరూ నిద్రపోయారు. ఆయన వస్తున్నాడు అన్న పిలుపు వచ్చేసరికి బుద్ధి లేని వాళ్ళు లేశారు, బుద్ధి గల వాళ్ళు లేశారు. ఇద్దరూ లేశారు. చూసేసరికి బుద్ధి లేని వాళ్ళ దీపం ఆరిపోతుందంట, బుద్ధి గల వాళ్ళ దీపం ఇంకానే వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుంది? వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా తైలం ఉందిగా, దీన్ని ఎక్స్ట్రా తైలం పోసుకున్నారు వీళ్ళు, బుద్ధి గల వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళకి ఏమైంది? అరే మా దగ్గర తైలం లేదు కదా, తైలం తెచ్చుకుందామని పోయేసరికి యేసుక్రీస్తు రాకడొచ్చింది, వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు రాకడకి సిద్ధపడాలి అంటే
సిద్ధపడాలి సిద్ధపడాలి అన్నంత మాత్రాన ఎత్తబడరు. ఓకే, సో ఆయన వస్తాడని మాట్లాడినంత మాత్రాన ఎత్తబడరు. బుద్ధి లేనోళ్ళకి కూడా వాళ్ళ చేతిలో దీపం ఉంది అంటే వాళ్ళకు వాక్యం తెలుసు. బుద్ధి లేని వాళ్ళు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళారు అంటే వాళ్ళకు యేసుక్రీస్తు రాకడ గురించి తెలుసు. బుద్ధి లేని వాళ్ళు కూడా ఆయన వస్తున్నాడని చెప్పగానే నిద్ర లేచి దీపాలు సరిదిద్దుకున్నారు అంటే క్రీస్తు రాకడలో సిద్ధపడాలన్న జ్ఞానం వాళ్ళకు కూడా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎక్స్ట్రా తైలం దగ్గరే ప్రాబ్లం వచ్చింది. బుద్ధి గల వాళ్ళకి ఎక్స్ట్రా తైలం ఉంది, బుద్ధి లేని వాళ్ళకి ఎక్స్ట్రా తైలం లేదు. అంటే క్రైస్తవుడు అనేవాడు కేవలం ఉట్టి క్రైస్తవుడిలాగా బ్రతుకుతూ సంఘానికి వెళ్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ మాకేంటండి మాకు యేసుక్రీస్తు రాకడని మాకు తెలుసు, మాకు తెలియని వాక్యం ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాకు అంతా తెలుసు, యేసుక్రీస్తు ఇలా వస్తాడు అలా వస్తాడని తెలుసు, బూర మోగుద్దని తెలుసు, మేము పోతామని తెలుసు, మాకు తెలుసు 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 అన్న వాళ్ళే బుద్ధి లేని వాళ్ళలాగా అయిపోయే అవకాశం ఉంది. అది వాక్యం చెప్పేది. మరి ఎవరు బుద్ధిగల వాళ్ళలాగా ఉంటారు అంటే వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళ యొక్క లక్షణాలు ఎక్స్ట్రాగా ఉండాలి, అంటే ఎక్స్ట్రా మంచితనం ఉండాలి. సో మేము వాక్యం తెలుసండి, ఉట్టి వాక్యం తెలవడం కాదు, వాక్యాన్ని పాటించే ఎక్స్ట్రా గుణం ఉండాలి. మేము క్షమిస్తామండి, ఏదో నీకు 2-3 మాటలు అన్నోళ్ళని క్షమించి మాకు అస్సలు ఇష్టం లేని వాళ్ళని మేము క్షమించము కాదు, ఇష్టం లేని వాళ్ళను కూడా క్షమించే గుణము మనకు ఉండాలి. సో ఆత్మ నింపుదల ఇది ఎలాగొస్తుంది? తైలం అంటే మనందరికీ తెలుసు, తైలం అంటే పరిశుద్ధాత్మ. సో పరిశుద్ధాత్మ నింపుదల ద్వారానే మనకు ఈ యొక్క ఎక్స్ట్రా గుణగణాలు వస్తాయి. మనం మామూలు క్రైస్తవులు, మత సంబంధమైన క్రైస్తవులు ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, ఇంటికి వచ్చేస్తాం, క్రిస్మస్ పండగ చేసుకుంటాం, ఇంటికి వస్తాం, యేసుక్రీస్తు రాకడొస్తాడు, బూర మోగుద్ది మాకందరికి తెలుసు అంటే వాక్యానుసారంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం వాళ్ళు బుద్ధి లేనులంట. మరి ఎవరు బుద్ధిగల వాళ్ళు? అమ్మో యేసుక్రీస్తు వస్తాడు, మా యొక్క ప్రవర్తనని ఎక్స్ట్రాగా మేము మంచిగా చేసుకోవాలా, ఎక్స్ట్రాగా క్రీస్తుకు నచ్చినట్టుగా ఉండాలా, ఎక్స్ట్రాగా ప్రేమించాలా, ఎక్స్ట్రాగా ఆదరించాలా, ఎక్స్ట్రాగా మనం ఇచ్చేవారిలాగా ఉండాలా, ఎక్స్ట్రాగా ప్రశాంతంగా ఉండేవారిలాగా ఉండాలా. అంటే వీళ్ళు ఉట్టి క్రైస్తవులు కాదు, అమ్మో వీళ్ళు కొంచెం చాలా మంచోళ్ళు, వీళ్ళ ప్రవర్తనలో వ్యత్యాసం ఉంది, వీళ్ళందరూ క్రైస్తవుల్లాగా కాదు, వీళ్ళ క్రైస్తవ్యంలో వీళ్ళ విశ్వాసంలో కొంచెం డిఫరెన్స్ ఉంది, వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా మంచి వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా విశ్వాసం ఉంది, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా విశ్వాసం ఉంది, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పరిశుద్ధత ఉంది, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా నీతి ఉంది, వీళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన విధానము అందరితో కాదండి, అందరు క్రైస్తవుల్లాగా కాదండి, వీళ్ళు కొంచెం వేరేలాగా ఉన్నారు, వీరు కొంచెం క్రీస్తును పోలిన వారిలాగా ఉన్నారు అని ఎవరైతే ఆ ఎక్స్ట్రా తైలాన్ని కలిగి ఉంటారో దేవుడు వాళ్ళనే బుద్ధిగల కన్యకలలాగా ఎంచుకొని వాళ్ళే రాకడలో ఎత్తబడతారు. అర్థమవుతుందండి? సో కాబట్టి మన నీతి ఏమవ్వాలంట? శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మన నీతి అధికం అవ్వాలంట. అంటే ఇప్పుడు చాలా మటుకు క్రైస్తవ్యం ఏమైపోయిందంటే నామమాత్రం అయిపోయింది, నామమాత్రపు క్రైస్తవ్యం. పాటించే వాళ్ళు నామమాత్రమే, బోధించే వాళ్ళు నామమాత్రమే. ఈ నామమాత్రంతో జరిగేది ఏమీ లేదు. మంచి షో నడుస్తుంది, సంఘం అనే ఒక షో నడుస్తుంది, మీటింగ్ అనే ఒక షో నడుస్తుంది. కానీ హృదయాంతరంగాల్లో నుంచి మార్పు కలిగితేనే, హృదయాంతరంగంలో ఒక క్రీస్తును పోలిన గుణగణాలు. చూడండి, నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావంటే, నేను ఇంకా క్లియర్ కట్గా చెప్తాను, ఆత్మలో నువ్వు ఎదుగుతున్నావంటే నువ్వు భాషలు మాట్లాడడం నువ్వు ఆత్మలో ఎదగడానికి సూచన కాదు. భాషలు నేను కూడా మాట్లాడతాను, భాషలు మాట్లాడాలనే నేను చెప్తాను. భాషలు మాట్లాడడం ఎదగడానికి సూచన కాదు, ప్రవచనాలు సూచన కాదు, నీ సేవ సూచన కాదు, లక్షల మీటింగులు పెట్టడం సూచన కాదు, లేకపోతే నువ్వు ఫేమస్ ప్రీచర్ అవ్వడం సూచన కాదు, లేకపోతే నువ్వు పొద్దున్న లేస్తే హల్లెలూయా ఆమెన్ ఇవన్నీ సూచనలు కాదు. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావంటే సూచన మారు మనస్సు, క్రీస్తును పోలి నడవడం అనేది సూచన. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకే మనకు 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారంటే, శరీరాన్ని క్రీస్తు కొరకు తగలబెట్టుకున్నా
ప్రేమ లేకపోతే వ్యర్థం, వేస్ట్. ప్రేమ లేకపోతే నేను దేనికి పనికిరాను. దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేను వేస్ట్. సో ఎన్ని కార్యాలు, అద్భుతాలు, కొండను తీసి అక్కడ పడేసే విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థం. ఈ ప్రేమ అంటే ఎవరు? ప్రేమ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన ప్రేమ, క్రీస్తుకు కలిగిన నీతి, క్రీస్తుకు కలిగిన పరిశుద్ధత, దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఇవన్నీ వచ్చేస్తాయి, అద్భుతాలు వచ్చేస్తాయి, ఆశ్చర్యకార్యాలు వచ్చేస్తాయి. ఇప్పుడు సి మినిస్ట్రీలో ఎట్లాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా అండి? చాలామంది ఉన్నారు సి మినిస్ట్రీ వాళ్ళు, జాయిన్ అయ్యారు. సి మినిస్ట్రీలో ఒక ఆమెకి వంకర స్పైన్, ఆ స్పైన్ ఇట్లా, స్పైన్ అంటే తెలుసు కదా, వెన్నెముక ఆమెకి ఎలాగుంటుందంటే ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆమెకి వెన్నెముక ఎస్ ఆకారంలో ఇలాగ ఉంటుంది. మనిషి ప్రార్థన చేస్తే కళ్ళ ముందరనే 2 నిమిషాల్లో స్ట్రైట్ అయిపోయింది. ఆమె టక్క 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 వీపు మొత్తం స్ట్రైట్ అయిపోయింది. పొట్టిగున్నోళ్ళు కళ్ళ ముందరనే పెరిగిపోతారు, 2-3 అంగుళాలు పెరిగిపోతారు. వీళ్ళందరూ చూశారు. పొట్టి కాళ్ళు ఎన్ని పెరిగాయో తెలియదు, కుంటి కాళ్ళు ఎన్ని పెరిగాయి. పొట్టి కాళ్ళు ఇలా ఉంటాయి, 2 కాళ్ళు పెడుతుంటేనే ఈ 2 కాళ్ళు పెరిగిపోతాయి. కుంటి వాళ్ళు లేచి నడిచారు. సో సి మినిస్ట్రీ కన్వెన్షన్స్కి, మీరు కనుక కన్వెన్షన్స్కి వస్తే మేము చెయ్యేసేది లేదు, ప్రార్థన చేసేది లేదు. ఆరాధనలోనే చేతులు పడిపోయిన వాళ్ళు చేతులు లేపుతారు, కాళ్ళు పడిపోయిన వాళ్ళు లేచి నడుస్తారు. పక్షవాయువులు ఎంతమంది ఆరాధనలో లేశారు సి మినిస్ట్రీ ఆరాధనలో. కానీ ఇన్ని అద్భుతాలు చూసి, ఇన్ని అద్భుతాలు మా కన్నులార మా ప్రార్థనల ద్వారా చూసిన తర్వాత కూడా నేను చెప్తున్నాను, నువ్వు ఎత్తబడడానికి, నేను ఎత్తబడడానికి, ఎవరైనా ఎత్తబడడానికి ఆ అద్భుతం సూచన కాదు, క్రీస్తును పోలి నడుచుకొనుట సూచన. హల్లెలూయా. అర్థమవుతుందని? అద్భుతాలు చేతగాక నేను ఆ మాట చెప్పట్లా. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు రండి సి మినిస్ట్రీలో, మీరు కన్నులారా చూస్తారు. వెయిట్ లాస్ కూడా చూస్తారు. మీరు లావుగున్నోళ్ళు సన్నగైపోవడం, 5 kg వెయిట్ లాస్, 10 kg వెయిట్ లాస్, స్పాట్ వెయిట్ లాస్లు ఉన్న ఇంత లావు కాళ్ళు ఉన్నోళ్ళు ప్రార్థన చేస్తే సన్నగా మారిపోయినాయి. జూమ్లో లైవ్లో మారిపోయిన అద్భుతాలు వీళ్ళందరూ కూడా చూశారు. ఈ అన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా నేను చెప్తున్నాను, అవన్నీ మీ ఎక్స్ట్రా తైలానికి సూచన కాదు. క్రీస్తును పోలి నడుచుకొనుటయే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన ఆలోచనలని, మన తలంపులని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చూడండి, ఒక మాట చెప్తాను మీకు. మీరు ప్లేట్లో అన్నం తింటారు కదా, అవునా? ఆ ప్లేట్లో మీరు ఇల్లు ఉడుస్తారు కదా, ఇల్లు ఉడిసే చెత్త అంతా కూడా ఆ ప్లేట్లో పడేసి మరి అదే ప్లేట్ కడుక్కొని తింటారు మీరు? ఇప్పుడు గిన్నెలన్నీ తోముతారు కదా, గిన్నెలు తోమినప్పుడు అంతా చెత్త అంతా అదే ప్లేట్లు వేసి మళ్ళీ అదే ప్లేట్లో తింటారా? ఎట్లా ఉంటుందండి? మీరు బయట వాకిలు ఉడుస్తారే, వాకిలు ఉడిచేటప్పుడు ఆ వాకిల్లో ఉన్న చెత్త, పేడ, ఆకులు, దోమలు అన్నీ కూడా అందులో వేసి పడేసి అదే దాంట్లో తింటారా మీరు? తినరు కదా, అవునా కదా? అంటే రక్తమాంసాల్లో ఉన్న మనకే ఇంత రోషం ఉంటే, పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధతలో ఉండే దేవుడు ఇదే నోటితో బూతులు మాట్లాడి, ఇదే నోటితో శాపనార్థాలు మాట్లాడి, ఇదే నోటితో గర్వం మాట్లాడి, ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడికి కంపు కొడుతుందా కొట్టదా? చెప్పండి, మీరే చెప్పండి, అవునా కదా? మనకే ఒకరోజు స్నానం చేయకపోతే కంపు కొట్టే మనకే చెత్త ప్లేట్లో తినమంటే తినము, అంత రోషం మనకి. మహాపరిశుద్ధుడు, దేవాది దేవుడైన ఆ దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన నోటిని ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇదే కళ్ళతో లోకంలో ఉన్న దరిద్రం అంతా చూసి, అదే కళ్ళతో వాక్యాన్ని చూస్తూ అయ్యా హల్లెలూయా అంటే దేవుణ్ణి మనం మోసం చేయగలమా? అర్థమవుతుందా? సో ఎవరినైనా లోకంలో మోసం చేయగలం, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. కాబట్టి పరిశుద్ధత చాలా ముఖ్యమైనది, నీతి చాలా ముఖ్యమైనది. మన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవడం, తలంపులను పరిశుద్ధంగా పెట్టుకోవడం, మన కన్నులను పరిశుద్ధంగా పెట్టుకోవడం. నీ నోటి మాట ఆశీర్వాదకరంగానే ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవుడు నీకు 24 గంటలు ఇస్తున్నాడు. ఆ 24 గంటల్లో దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు? వంటకు 2 గంటలు, నిద్రకు 2 గంటలు, ఉద్యోగానికి 8 గంటలు, మరి దేవుడికి ఏ గంట? టైం లేదండి. ఆ టైం లేక తిండి మానేశారు ఎప్పుడన్నా? టైం లేక నిద్ర మానేస్తున్నారు ఎప్పుడన్నా? టైం లేక బాత్రూమ్ పోవడం మానేస్తున్నారు ఎవరైనా? ఇవన్నిటికీ టైం ఉంది, కానీ సర్వోన్నతుడైన దేవుడికే టైం లేదా? అప్పుడు రాకడలో అంటాడు, టైం లేదు నిన్ను తీసుకెళ్ళడం, నాకు టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది చిటికలో జరుగుతుందంట రాకడ. ఆర్ యు గెటింగ్? సో కాబట్టి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒక సిద్ధపాటును మనకు నేర్పిస్తాయి.
దేవుడి కొరకు బ్రతికితే ఇదే జీవితం. ఇదే ఇప్పటి వరకు ఎంత ఒక 20, 30, 40 సంవత్సరాలు అయి ఉంటాయా మీకు? ఆల్రెడీ సగం బడ జీవితం పోయింది. గట్టిగా బతికితే ఇంకెన్ని రోజులు బతుకుతామండి? గట్టిగా బతికితే ఒక 60 సంవత్సరాలు గట్టిగా బతకగలరు. మంచిగా దేవుడి కొరకు పని చేయాలంటే 40 లోపు గట్టిగా పని చేయొచ్చు దేవుడి కొరకి ఆరోగ్యరీత్యా. ఇంకా కొంచెం పరుగులు తీయొచ్చు అంటే 60. ఇంకా 60 తర్వాత ఏం చేస్తారు? చాలా కష్టమైపోద్ది. ఆల్రెడీ 40 సంవత్సరాలు పోయి ఉంటుంది కొందరికి, ఆల్రెడీ 30 పోయి ఉంటుంది. ఇంకా గట్టిగా బ్రతికితే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతుకుద్దాము. ఆ 20, 30 సంవత్సరాల్లో సగం బడ నిద్రకే పోద్ది. ఇంకెన్ని రోజులు? 15 సంవత్సరాలు. ఇంకా మనం దీంట్లో కూడా దేవుడి కొరకు చేయకపోతే పరలోక రాజ్యం పోయి ఏం చేయాలి మనతో దేవుడు? అసలు ఎందుకు తీసుకుపోవాలి మనల్ని? అవునా కదా? ఇంత అన్యాయంగా మన జీవితాన్ని బ్రతికి ప్రభా నన్ను తీసుకుపో అంటే ఏమన్నా న్యాయం ఉంటుందా? ఆయన ఇచ్చిన ఈ 70 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు సువార్తకి ఇచ్చావు? ఈ పరిశుద్ధంగా ఉండడానికి నువ్వేమైనా చేసావా? ఒక ఆత్మను రక్షించడానికి ఏమైనా చేసావా? నీతిగా ఉండడానికి నువ్వేమైనా ప్రయాసపడ్డావా? ఒక మనిషిని రక్షించుకోవడానికి ఏమైనా కష్టం గుండా వెళ్ళావా? ఏమన్నా అంటే దేవుడు తిట్టడం, నా ఉద్యోగం లేదు ఏది, నాకు తిండి లేదు ఏదని దేవుడు తిట్టడం. ఏమన్నా ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థనలో సగం తిట్లే. ఇలాగే మనం ఉన్నామా? లేకపోతే దేవుడి గురించి బ్రతికే వాళ్ళలాగా మనం ఉన్నామా? అర్థమవుతుందండి? సో కాబట్టి క్రైస్తవులుగా మారామంటే ఏదో మతం మారామండి, ఏదో ఇంతకుముందు నా పేరు ఏదో అండి, ఇప్పుడు మేరీ, లేకపోతే ఇప్పుడు జోసెఫ్, పేర్లు మార్చుకోవడంలో ఏమీ జరగదు. మార్చుకోండి, దేవుడి స్తోత్రం. సో ఆకారాలు అవతారాలు మార్చుకోండి, నో ప్రాబ్లం. కానీ హృదయం మారనిది, క్రీస్తు కొరకు బ్రతకాలి అన్న ఆశ పుట్టనిది మనం ఎత్తబడడం జరగదు. అయితే ఇవన్నీ ఒక మనిషి వల్ల జరిగేది కాదు. నేను క్రీస్తు కొరకు బ్రతకాలా, 24 గంటలు దేవుడికి ఇచ్చేసేయాలా, దేవుడే నాకు ప్రయారిటీగా అంటే ఆయననే నాకు ముఖ్య వ్యక్తిగా నాకు ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, నేను లోకం నుంచి ప్రత్యేకింపబడాలా అని మనం ఆలోచిస్తే ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు. అందుకే దేవుడు మనకి ఎవరిని పంపించాడంటే పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలా. నేను చేస్తాను, నేను సాధిస్తానంటే తెల్లారే అడ్డం పడతాం. పేతురు ఏమన్నాడు తెలుసా? ఏసే వచ్చేసి పేతురు నేను సిలువకి వెళ్ళిపోతానులే అంటే, లేదు ప్రభా నువ్వు వెళ్ళొద్దు, నేను చచ్చిపోతాను నీ కొరకు అన్నాడు. అప్పుడు ఏసే అంటాడు, నువ్వు చచ్చిపోతావా? నీ వల్ల కాదు, చూడు నేను తెలియదని చెప్తావు, నువ్వు తెల్లారేసరికి 3 సార్లు అంటాడు. అంటే పేతురు ఏమన్నాడు? తన సొంత శక్తితో యేసుక్రీస్తును నేను వదలను అనుకున్నాడు. అప్పుడు యేసే ఏమన్నాడు? నీ సొంత శక్తితో ఇది అయ్యే పని కాదు, తెల్లారే నన్ను నీకు తెలవదని అబద్ధం చెప్తావని యేసే అన్నాడు. అంటే మన సొంత శక్తితో పరిశుద్ధంగా ఉండడం, సొంత శక్తితో నీతిగా ఉండడం, సొంత శక్తితో క్రీస్తు కొరకు పరుగులు తీయడం అనేది జరగని పని. మరి ఎలాగ మనము ఇవన్నీ సాధించగలం? ఇవన్నీ అవసరం కదా. మరి బుద్ధిగల కన్యకల్లాగా ఉండాలంటే క్రీస్తు సంపూర్ణతలో ఉండడం అవసరం కదా. ఎలా సాధ్యం అంటే అదే పేతురు పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చరిత్ర పేతురు గురించి ఏం చెప్తుందంటే, ఆయన ఒక్కసారి కూడా యేసుక్రీస్తును వదిలి వెళ్ళలేదంట. ఆయన మరణించేటప్పుడు తలకిందులుగా సిలువ వేయబడ్డాడంట. ఫస్ట్ సారి యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు భయపడ్డాడు. వామ్మో నన్నేడ చంపుతారో వీళ్ళని, యేసుక్రీస్తు నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో మరణం అంటే భయం లేకుండా తలకిందులుగా సిలువ వేయబడ్డాడంట. నా ప్రభువు తల పైకెత్తి సిలువ వేయబడ్డాడు, నా ప్రభువులాగా సిలువ వేయబడ్డానికి నాకు అర్హత లేదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని పేతురు చెప్పాడంట. అంటే అలాగా అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పెంతెకోస్తు దినం రోజున పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. ఉట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఆత్మను పొందుకొని ఊగిపోయి ఆ భాషల్లో మాట్లాడేసి ప్రవచనాలు మాట్లాడేసి ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎత్తబడరు. అర్థమవుతుందండి? ఆత్మ ఫలము, క్రీస్తును పోలిన గుణము, అద్భుతాలు, ఇదొకటి నేర్చుకోవాలి మీరు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ లోకములో సువార్త ప్రకటించడానికి, ఈ లోకములో మనము ప్రశాంతంగా బ్రతకడానికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పనిచేస్తాయి. ఆత్మ ఫలము ఏదైతే ఉందో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆత్మ ఫలము, క్రీస్తును పోలి నడుచుకోవడం అనేది పరలోక రాజ్యానికి ఎత్తబడడానికి, అక్కడ బహుమానానికి మనకు పనికొస్తుంది. కాబట్టి చాలామంది
ఆత్మను పొందుకోవాలని ఆశపడతారు, కానీ ఆత్మను ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఆత్మతో వాళ్ళు ఏం చేస్తారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు అనుకుంటే వాటి వెనకాలే తిరుగుతారు. అది తప్పు కాదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు అవన్నీ కూడా మంచియే, కానీ దానిని మించి పరిశుద్ధాత్మ యొక్క ఫలమును మనము పొందుకునేవారిలాగా ఉండాలా, ఆత్మ ఫలమును ఆశించేవారిలాగా ఉండాలా. ఎప్పుడైతే ఆత్మ ఫలము కొరకు మనం ప్రయాసపడతామో, చిన్నప్పుడు నాకు ఆత్మఫలం చెప్పినప్పుడు నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని తెలుసా, అద్దానికి క్యారెక్టర్స్ రాసుకునేదాన్ని. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం ఇవన్నీ రాసుకొని రోజు అర్థమైతే చూసుకుంటాం కదా ఎట్టాగు. ఈరోజు ఏమున్నాయి నా లోపల, వామ్మో ఈరోజు ప్రేమ తగ్గిందనుకుంటా, ఈరోజు ఆశ నిగ్రహం తగ్గిందనుకుంటా, ఈరోజు ఇది లేదనుకుంటా, అమ్మో ప్రయాసపడాలని ఆత్మఫలము కొరకు ప్రయాసపడితే తప్ప ఆత్మఫలము మనకు రాదు. ఆశపడితే ఆత్మవరం వచ్చేస్తుంది. చూడండి, నేను నిజంగా చెప్తున్నా, ఒక కుంటికాలు పెరిగి నడవడం చాలా ఈజీ. ఒక మనిషి హృదయములో కోపం వెళ్ళి క్షమించడం చాలా కష్టం. అర్థమవుతుందా? ఒక ద్వేషము కలిగిన హృదయము మారు మనస్సు పొంది ఆ ద్వేషించే వ్యక్తిని ప్రేమించడం చాలా కష్టం. అంటే మారు మనస్సు కలగడం చాలా కష్టం. అద్భుతాలు దేవుడు చేసేస్తాడు, కానీ మారు మనస్సు మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనము దాని కొరకు ప్రయాసపడాలా. అందుకే 1 కొరింథీ 14:1 పౌలు గారు ఏమంటారంటే, ప్రేమ కొరకు ఏం చేయాలంట, ప్రయాసపడాలంట. ప్రయాసపడితే తప్ప ప్రేమ రాదు. ప్రేమ కొరకు ప్రయాసపడాలి, ఆ విశ్వాసం పెంచుకోవడానికి ప్రయాసపడాలి, క్షమించడానికి ప్రయాసపడాలి, క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయాసపడాలి. ఈ ప్రయాసపడే ప్రాసెస్లో కొన్నిసార్లు చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, నీతిగా లేవనుకోండి ఏముంది, ఎవరైనా దొంగగా డబ్బులు ఇచ్చినా కూడా నీతిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీతిగా బ్రతకాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలా, అమ్మో ఈ యొక్క వేస్ట్ మనీ మాకొద్దులే, ఇది దొంగ సొమ్ము మాకొద్దులే, ఇది తప్పుడు సొమ్ము మాకొద్దులే అంటే ఆస్తిపరులు అవుతారా, పేదోళ్ళు అవుతారా? పేదోళ్ళు అయిపోతారు. అవునా కదా? సో అంటే ఏంటి, నీతిగా బ్రతకాలంటే కష్టపడాల్సి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళని క్షమించాలంటే అది ఎలాగుంటుంది, చచ్చిపోయినట్టు ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళ నాకు క్షమించాలి అన్నట్టుగా ఉంటుంది. సో ఆత్మ ఫలము మనం పెంపొందించుకోవాలంటే ప్రయాస. హృదయం విరిగిపోతుంది, నలిగిపోతుంది. సో బాగా త్రుంచబడతాం, నలగొట్టబడతాం, విరగ్గొట్టబడతాం. అలా విరగ్గొట్టబడి నలగొట్టబడి క్రీస్తు సారూప్యంలోనికి ఎవరైతే మార్చబడతారో వాళ్ళు బుద్ధిగల కన్యకల లెక్కలో ఎక్స్ట్రా తైలంతో ఉంటారు. వీళ్ళు ఎక్స్ట్రా తైలాన్ని ఎందుకు వాడుకుంటారు, వాళ్ళ ఆత్మఫలము పెంపొందించుకోవడానికి. ఈ యొక్క అభిషేకాన్ని వాళ్ళు ఎందుకు వాడుకుంటారు, అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉంటాయి, దాన్ని ఎవరూ ఆపలేరు. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. అద్భుతాల ఆశ్చర్యకార్యాలను ఎవరు కూడా ఆపలేరు. కానీ ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో పాటు వాటి మీద ఫోకస్ పెట్టకుండా దేవుడు నా జీవితాన్ని ఆయన సారూప్యంలోనికి మార్చాలి అని ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళు బుద్ధిగల కన్యకలలాగా ఉంటారు. హల్లెలూయా. ఈ యొక్క సిద్ధపాటు ప్రతి ఒక్క సంఘాల్లో కూడా రావాలి. ఊరికే ఆత్మను పొందుకోండి అంటే సిద్ధపాటు రాదు. ఆ ఆత్మని ఎలాగ వాడాలో తెలియాలి మనకి. యేసుక్రీస్తు వస్తాడంటే బుద్ధి లేని కన్యకల్లాగా వస్తాడని మనం కూడా వదిలివేయబడితే వేస్ట్. సో కాబట్టి ఆ జ్ఞానము కలిగి ఎలా సిద్ధపడాలో మనం నేర్చుకోవాలి. సో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎక్కువ తక్కువ ఉన్నారా? 2, 5 అవునా? సంఘం మొత్తాన్ని, అంటే ఇప్పుడు భూలోకంలో ఉన్న క్రైస్తవులందరినీ గనక మనం లెక్క పెడితే సగం మంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, సగం మంది బుద్ధిగల వాళ్ళు ఉంటారు. అవునా కదా? 10 మందిలో ఎంతమంది బుద్ధిగల వాళ్ళు? సగం మంది బుద్ధిగల వాళ్ళు, సగం మంది బుద్ధి లేని వాళ్ళు. సో లోకం మొత్తం క్రైస్తవ్యాన్ని లెక్క పెడితే దాదాపు సగం మంది బుద్ధి లేకుండా వెళ్ళిపోతారు. వాళ్ళకు వాక్యం తెలియక కాదు, యేసుక్రీస్తు వస్తాడని తెలియక కాదు, లేకపోతే సంఘం ఎత్తబడుతుందని తెలియక కాదు. ఇవన్నీ తెలిసే ఆత్మ లేక కూడా కాదు. వాళ్ళకు దీపం ఉంది, తైలం ఉంది, అన్నీ ఉన్నాయి. తెలిసే వాళ్ళు వదిలివేయబడుతున్నారు, తెలిసే బుద్ధి లేక వదిలివేయబడుతున్నారు. ఎందుకు? ఆ ఆత్మను ఎలా వాడుకోవాలో తెలియదు, ఆ వాక్యాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, సిద్ధపాటు ఎలా ఉండాలో తెలియదు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందరికీ ఆత్మదేవుడు కావాలి. ఈ ఆత్మదేవుడు ముఖ్యంగా
క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి కావాలి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవసరాన్ని బట్టి దేవుడు చేసేస్తాడు, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసేస్తాడు. దాని గురించి ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. కానీ క్రీస్తు సారూప్యంలోనికి మారడానికి మనం ప్రయాసపడాలి. వాక్యము చదివినంత మాత్రాన ఏమి కాదు, వాక్యం తెలుసుకున్నంత మాత్రాన ఏమి కాదు, వాక్యము బ్రతకడం, మన బ్రతకడంలో వాక్యం రావడమే చాలా కష్టం. వాక్యం చెప్పినట్టు బ్రతకడం చాలా కష్టం. సో వాక్యం ఏమంటుంది, కొంచెం కూడా గర్వం ఉండొద్దు అంటది, కొంచెం కూడా ఉండొద్దు అంటది. మనకి ఎక్కడో దగ్గర గర్వం వచ్చేస్తుంది. కొంచెం కూడా నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకోవద్దు, అంటే ఇది నేను నాది అనొద్దు అంటది వాక్యం. వాక్యం అంతా దేవుడే, అంతా సమస్త మహిమ ఘనతలు దేవుడికే అంటది. కానీ మనం ఎక్కడో పోయి నేను పాట పాడాలా, నాకు స్టేజ్ కావాలని నేను 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 అని అనేవాళ్ళు బుద్ధి లేని లెక్కలోనికి వెళ్ళిపోతారు. కానీ వాక్యం ఏమంటుంది, నేను కాదు, నువ్వు కానే కాదు, ప్రకటించేది నువ్వు కాదు, పాడేది నువ్వు కాదు, క్రీస్తుకే మహిమ కలగాల, నేను మరుగుపరచబడాలా, ఆయన బయలుపరచబడాలా, నేను తగ్గించబడాలా, ఆయన హెచ్చించబడాలా అన్న హృదయం. వీటన్నిటి కొరకు ప్రయాస, ఇవన్నిటి కొరకు ప్రయాసపడాలా. గర్వం వస్తుంది మనకి, నన్ను నేను చూపించుకోవాలని వస్తుంది, నా పేరు నా ఘనత అని వస్తుంది, లేకపోతే నా స్టేటస్ అనేది వచ్చేస్తుంది, నేను పెద్ద నువ్వు చిన్న అని వస్తుంది, వాళ్ళు తక్కువ వీళ్ళది ఎక్కువ. ఇంక చూడండి, ఇల్లు లేనోడికి ఇల్లు వస్తే పక్కింటోడిని పట్టించుకోడు, అవునా కదా? ఉద్యోగం లేనోడికి జేబులో డబ్బులు వస్తే డబ్బులు లేని వాళ్ళని పట్టించుకోరు, అవునా కదా? ఇవన్నీ జరుగుతాయో జరగవా? ఎవరైనా ఘనంగా పెళ్లి చేశారనుకోండి, మామూలు పెళ్లి చేసే వాళ్ళని పట్టించుకోరు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా గర్వంతో కూడిన పనులు క్రైస్తవ్యంలోనే ఉంటాయి. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు, ఇవన్నీ బుద్ధి లేని లెక్కలో చేరుతాయి. సో కాబట్టి హల్లెలూయా అన్నంత మాత్రాన కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు, లేకపోతే బడబడా 10-20 సార్లు చదివినంత మాత్రాన కాదు. హల్లెలూయా అనాలి, బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ని చదవాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు సారూప్యంలోనికి నడవాలి. ఆ క్రీస్తు సారూప్యంలో నడవాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం అందరూ ఆధారపడ్డట్టు కాదు, మీరు ఎక్స్ట్రాగా ఆధారపడాలి. మీరు ఎక్స్ట్రాగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, అయ్యా నన్ను నీ సారూప్యములోనికి, గర్వము లేకుండా, కోపం లేకుండా, ద్వేషం లేకుండా, పాపము లేకుండా, ముఖ్యంగా హృదయాల్లో తలంపుల్లో పాపము లేకుండా నన్ను నీ సారూప్యములో మార్చు అంటే, అప్పుడు బుద్ధిగల కన్యకల లెక్కల్లో వచ్చి బలానా మంచి దాసుడా అని యేసుక్రీస్తు రాకడలో మనము ఎత్తబడతాము. హల్లెలూయా. సో కాబట్టి ఈ సిద్ధపాటు సువార్త ప్రతి చోట ప్రకటింపబడాలి. ఈ సువార్త ప్రకటించడానికే దేవుడు నిద్ర లేకుండా తిండి లేకుండా మమ్మల్ని వాడుకుంటున్నారు. మీరందరూ కూడా ఈ వాక్యం నేర్చుకొని ఇలాంటి పరిచర్యలో మీరందరూ వాడబడుదురుగాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు. సార్వత్రిక సంఘం అంతా కూడా వాక్యం తెలుసు, సార్వత్రిక సంఘానికి అంతా కూడా నువ్వు వస్తావని తెలుసు. సార్వత్రిక సంఘానికి అంతటికి కూడా ప్రభా మరి ఎంతో కొంత వాక్యము ఆత్మను కలిగి ఉన్నారు. కానీ ప్రభా సగం మంది బుద్ధి లేని కన్యకల వలె పడిపోయే స్థితి నాయన ఇప్పుడు సంఘంలో ఉండగా, అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని బుద్ధిగల కన్యకల వలె మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ పరిశుద్ధాత్మను నాయన నీ సారూప్యంలో మార్చబడడానికి, ఆ పరిశుద్ధాత్మను నీ గుణగణాల్లో మార్చబడడానికి, ఆ పరిశుద్ధాత్మను ఆత్మ ఫలములో నాయన తండ్రి స్థిరపడడానికి ప్రభా తండ్రి బిడ్డలందరూ కూడా నాయన ఆత్మను ఎలాగైతే వాడుకోవాలో సరి అయిన విధానము, సరి అయిన జ్ఞానము, సరి అయిన బుద్ధి నాయన మా అందరికీ కూడా మీరు నేర్పించమని అయ్యా ప్రతి దినము ప్రభా ఆత్మ ఫలము కొరకు ప్రయాసపడుతూ, నీ సారూప్యము కొరకు ప్రయాసపడుతూ, అయ్యా నీ గుణగణాలను లోకములో ప్రకటిస్తూ, అయ్యా నైనా చీకటిలో వెలుగుగా ఉంటూ ప్రభా, అయ్యా రుచి లేని జీవితాలకు మేము ఉప్పుగా ఉంటూ ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ మా జీవితాల ద్వారా ప్రకటిస్తూ ప్రభా, బుద్ధిగల కన్యకల వలె సంఘాలన్నీ కూడా సిద్ధపడి నాయన అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపరిచే కృప మా అందరి మీద కుమరించమని అయ్యా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్లో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించండి, ఆ జ్ఞానమును కుమరించండి, బోధించే కృప, సిద్ధపరిచే కృప. అయ్యా సేవ విస్తారము, సిద్ధపరిచే సేవ చాలా కొద్దిగా ప్రభా.
అయ్యా సిద్ధపరిచే సేవకులను మీరు లేవనెత్తండి. సంఘాలను సిద్ధపరిచే సేవకులను మీరు లేవనెత్తి బలపరిచి స్థిరపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము. అయ్యా ఈ జూమ్ మీటింగ్లో ఎవరెవరైతే రెగ్యులర్గా జాయిన్ అవుతుంటారో ప్రభా, వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, జ్ఞానముతో నింపండి. నాయన తండ్రి, వాక్యముగా అర్థం చేసుకొని ప్రభా సరి అయిన విధానంలో సిద్ధపడే కృప మీరు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. బెనడిక్షన్ ఇవ్వండి సిస్టర్. Amen. బెనడిక్షన్. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. తండ్రి, దేవా, పరిశుద్ధాత్ముడా, అయ్యా తండ్రి, ఈ బిడ్డలందరినీ కూడా మీరు చూస్తున్నారు, మీకు స్తోత్రం. తండ్రి దేవా, నీ యొక్క గొప్ప ప్రేమలో మీరు బిడ్డలందరినీ కూడా బలపరచండి. యేసయ్యా, నీ కృపలో నాయన వీళ్ళను బంధించి నీ కృపలో వీళ్ళని స్థిరపరచండి. పరిశుద్ధాత్ముడా, నీ అన్యోన్య సహవాసముతో నాయన తండ్రి వీళ్ళందరూ ఒకరినొకరు బలపరచబడుతూ ఒకరినొకరు బలపరుచుకుంటూ నీ అన్యోన్య సహవాసములో ప్రతిరోజు జీవితాన్ని సిద్ధపరచుకుంటూ అయ్యా నాయన నీ రాకడ కొరకు సిద్ధపడుతూ భూలోక మహిమలో పరలోక మహిమకు సిద్ధపడే బిడ్డలాగా నీ అన్యోన్య సహవాసం వాళ్ళకి దయచేయమని ఇప్పుడు నుంచి మొదలుకొని ప్రభ నీ రాకడ వరకు ప్రభ నీ మహిమలో వాళ్ళను ఉంచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీ ఆశీర్వాదమును సిద్ధపాఠమును జ్ఞానమును కుమరిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవుని నామం స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషము, అద్భుతమైన సందేశం ఈరోజు మనం అందరం విన్నాము కదా. నిజంగా దేవుని ఆత్మ పొందుకోవాలి అంటే ఆత్మను కూడా మనం ఎట్లా మరి ఆత్మ ఫలములు కలిగి ఉండాలి అని ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అందరితో మాట్లాడాడు అని నేనైతే నమ్ముతూ ఉన్నాను. నాకైతే చాలా రివిజన్ అయింది, ఎందుకంటే హోలీ స్పిరిట్ ప్రీచ్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ వే. నిజంగా చాలా సంతోషము. మనము విన్న మాటలు ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ఏవి బోధించాడో అది మరలా వింటున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. కాబట్టి నిజంగా ఈ యొక్క వాక్యము మరి మనం అందరం విన్నాం కదా. ఈ వాక్యం ఎన్నో దేవుడు ప్రతి వారము ఒక్కొక్కరిని మరి మన మధ్యకు నడిపిస్తూ మనము దేవుని రాకడకు ఎలా సిద్ధపడాలని ఎంతో గొప్ప అద్భుతమైన వాక్యాలు మనకు అందిస్తున్నప్పుడు మనం వాక్యం వినడమే కాదు కానీ వాక్యానుసారంగా నడుచుకోవడము అంటే సిస్టర్ చెప్పినట్టు ఎక్స్ట్రా అన్నిట్లో ఎక్స్ట్రా కలిగి ఉండాలంటే మనము దేవుడి మనసు దేవుడి ఉద్దేశాలు కలిగి మనము నడుచుకోవాలి. ఆయన పరిచర్యలో చివరి శ్వాస వరకు మనం నమ్మకంగా యథార్థంగా ఉండాలి. దేవుని ఆత్మ పొందుకోవడమే కాదు ఆత్మ ఫలాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అందరితో మాట్లాడాడు. నాకైతే చాలా సంతోషము. మరి సిస్టర్ తరపున చాలా మంది కూడా ఈరోజు జాయిన్ అయ్యారు, అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నిజంగా పరిచర్య అంటే దేవుడి యొక్క ఆత్మల భారం కలిగిన వాళ్ళు ఎలా ప్రయాసపడతారు, ఎలా పరిగెత్తుతారని ఈరోజు సిస్టర్ యొక్క సాక్ష్యం ద్వారా మనం అందరం విన్నాం కదా. ఆ భారము, ఆ ఆశ, ఆ దాహము, ఆ ఆకలి కలిగిన వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఫిజికల్ నీడ్స్. ఏది వాళ్ళ కొరకు వాళ్ళు దే విల్ ఫర్గెట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడమే మానేసుకుంటారు. సో దేవుడి గురించి ఆలోచన ఆత్మ కలిగి దేవుని యొక్క తలంపులు ఆలోచనలు కలిగి దేవుని ఉద్దేశాలు కలిగి మరి పరిచర్యలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు నిజంగా ఎన్నో మిరకల్స్ దేవుడు ఈ పరిచర్య ద్వారా కూడా జరిగిస్తున్నాడు. కానీ అప్పుడు మరి ఇశ్రాయేలులు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చూశారు కదా. అయినా దేవుడి మీద వాళ్ళకు విశ్వాసం లేకపోవడం వల్ల దేవుడు వాళ్ళని కూడా సంహరించాడు. మనం కూడా అలా ఉండకూడదు. దేవుడు ఎన్నో జరిగిస్తూ ఉన్నాడు, ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము. కానీ మనకు ఆ విశ్వాసము మనం దేవుని యందు మరి దేవుని ఆజ్ఞలు పాటించి మరి ఆత్మ ఫలములు కలిగి లేకుంటే మాత్రము మనం ఎత్తబడి గుంపులో ఉండము. కాబట్టి మనము ఈ వాక్యము నిజంగా చాలామంది మిస్ అయ్యారు. ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయినప్పుడు ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్, ఎందుకంటే చాలామంది ఈ వాక్యం వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది అప్లోడ్ అయినప్పుడు ప్రాబబ్లీ మండే, ట్యూస్డే, వెన్స్డే అప్లోడ్ అవుతుంది. నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మరలా ఈ వాక్యం మరలా అందరూ వినొచ్చు కూడా. ఈ వాక్యం ఇప్పుడు విన్నాం అయిపోయిందని కాదు, మరలా కూడా వినొచ్చు. ఇది దేవుడు ఎన్నో విధాలుగా మరలా మాట్లాడుతూ ఉంటాడు కదా మనం వాక్యం వినేటప్పుడు. ఎస్పెషల్లీ నేను ఎంతోమంది జాయిన్ అవుతుంటే ఐ హ్యావ్ టు అడ్మిట్ దెమ్,
కనుక నేను కూడా మళ్ళా ఈ వాక్యం అంతా మళ్ళా మరొకసారి వినాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించను గాక. ఇంకా విదేశాలలో గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని మరి మేమందరం ప్రార్థన చేస్తాము. మరి చివరిగా మనమందరం ఆయన పరిచర్య, ఆయన బిడ్డలంగా కలిసి ఐక్యతతో, ప్రేమతో, మరి ఆయన ఉద్దేశాలు కలిగి, ఆయన మనసు కలిగి, ఆయన ఆత్మ కలిగి ఆయన కొరకు ప్రయాసపడాలని ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తాము. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఆరాధనలో నడిపించిన సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ యొక్క 21st 22nd మరి మనకు దేవుడు ఇచ్చిన ఈ 5 గ్రామాలలో 2 రోజులు మరి ఉజ్జీవ కూటాలు జరుగుతాయండి. ప్రార్థన చేయండి అక్కడ. మరి నేను స్క్రీన్ మీద షేర్ చేస్తూ ఉన్నాను. మరి 21st రోజు నేరడు బందాలో 10 గంటలకు ఉదయం మరి జాన్ పాల్ మన మధ్యలో 2 వాక్యం పంచుకున్నారు. చెన్నై నుంచి జాన్ పాల్ బ్రదర్ గారు గొప్ప అభిషేకం కలిగిన వాళ్ళు, తర్వాత మంచి గొప్ప సాక్ష్యము, దేవుడు గ్రామాలలో గొప్పగా వాడుకుంటున్న దైవజనుడు కాబట్టి మరి బ్రదర్ చాలా దూరం నుంచి మరి చాలా దూరానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మరి నేరడు బందాలో మరి జూలై 21 ఉదయం 10 గంటలకు అక్కడ ఒక పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక జరుగుతుంది. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణం కొరకు, ఎందుకంటే అక్కడ వర్షాలు అవన్నీ వస్తున్నాయని వింటూ ఉన్నాను. దేవుడు మరి ఆయన పరిచర్య కాబట్టి అన్నీ మనకు సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు. మరి అక్కడ చాలా మంది మరి మున్పురాయిలో నేరడు బందాలో కూడా చాలా మంది మలేరియాతోని బాధపడుతూ ఉన్నారు. మరి నిన్న దీనా సిస్టర్ కూడా వాళ్ళ ఎవరు మరి యాక్సిడెంట్ అయింది, మరి బాగలేరు, ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మరి ఉజ్జీవ కూటాలు మరి మరి దేవునికి మహిమకరంగా జరిగించేలాగా మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి. మరి మునుపురాయిలో కూడా మీకు ఇన్విటేషన్ అక్కడ పెట్టాను. దేవుడి చిత్తం అయితే ఇది లైవ్ పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఎవరైనా లైవ్ పెట్టగలిగితే మరి చాలా సంతోషము. మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ 2 రోజులు ఈ కూడికలు ఉజ్జీవంగా దేవునికి మహిమకరంగా జరిగించేలాగా మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణం కొరకు అక్కడ ఉన్న బిడ్డలకు కూడా మరి ఎంతమంది మలేరియాతో బాగలేకున్నారో వారి స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. ఆ రీతిగా జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీ విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్ నౌ.